Hello friends, very good morning. నా ప్రొఫైల్ ఎవరికైనా తెలియాలంటే జస్ట్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్ హియర్. These are the courses offered at our channel right now online. All courses are online. Economy Infinity is a new flagship course at our channel now. So good traction వచ్చింది, decent number of students join అయ్యారు. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూపీఎస్సీ గ్రూప్ 1 అండ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. అంటే యూపీఎస్సీ స్టాండర్డ్కి ఏమాత్రం తగ్గకుండా ఫస్ట్ యూపీఎస్సీ సిలబస్ని మనం ఒక రెఫరెన్స్ కింద తీసుకొని స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఆల్ బుక్ రెఫరెన్సెస్ ఆర్ యూపీఎస్సీ స్టాండర్డ్, రమేష్ సింగ్, ఉమా కపిల, ఈ బుక్స్ మాత్రమే రిఫర్ చేయడం జరుగుతుంది. ప్లస్ అండ్ డిఫరెంట్ ఆర్టికల్స్, ఎకనామిక్ సర్వే, ఇవన్నీ రిఫర్ చేస్తూ మీకు, ఎందుకంటే ఏ ఒక్క బుక్లో కూడా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ప్రతి ఒక్క టాపిక్కి వీ మే నీడ్ టు రిఫర్ డిఫరెంట్ సోర్సెస్. సో అవన్నీ నేను రెఫర్ చేసి నేను నోట్స్ కూడా ఇస్తున్నాను, రన్నింగ్ నోట్స్ ఇస్తున్నాను. ఐఎమ్ డిక్టేటింగ్ ఇట్. యూ కెన్ చెక్అవుట్ ది ఒక 3 క్లాసెస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. క్లాసెస్ ఎలా జరుగుతాయి అనేది మీరు చూడొచ్చు. సో క్లాస్ టైమింగ్స్ 1.5 hour వరకు నడుస్తుంది. దెన్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఈజ్ ద మోస్ట్ పాపులర్ కోర్స్ ఆన్ అవర్ ఛానల్, యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ who wishes to improve general English to UPSC aspirants who wishes to write good essays. సో కింద లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అందరికీ కూడా యూస్ఫుల్ కోర్స్ ఇది. ఎస్పెషల్లీ బ్యాంక్ ఆస్పిరెంట్స్, ఎస్ఎస్సి సిజిఎల్ ఆస్పిరెంట్స్, ఎవరికైతే ఇంగ్లీష్లో కట్ ఆఫ్స్ దాటట్లేదు, ఇంగ్లీష్లో స్కోర్ రావట్లేదు అనుకునే వాళ్ళకి అద్భుతమైన ఆపర్చునిటీ. ఎందుకంటే ఇది టైం లిమిట్ లేకుండా వస్తుంది, చక్కగా నేర్చుకోవచ్చు. ఎన్నాళ్ళైనా నాకు లైవ్ క్లాసెస్ రోజు నేను లైవ్లో అందుబాటులో ఉంటాను, డౌట్స్ అడగవచ్చు. స్లోగా నెమ్మదిగా బేసిక్స్ నుండి నేర్పిస్తాను అనమాట. సో కంగారు పడకుండా హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. సో అనదర్ బ్యూటిఫుల్ కోర్స్ అర్థమెటిక్ ఇన్ఫినిటీ. సో చాలామంది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు భయపడుతూ ఉంటారు, ఈ ఫార్ములాస్ అన్ని మాకు గుర్తుండట్లేదు, ఇవన్నీ ఎన్ని గుర్తుపెట్టుకోవాలి, మేము చేయలేకపోతున్నాం అనుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళకి, ఈవెన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా, ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ నాట్ టు రిమెంబర్ ఎనీ ఫార్ములా. లాజికల్గా కామన్ సెన్స్తో అప్రోచ్ అవ్వాలి మ్యాథ్స్ని. అలా అప్రోచ్ అయితేనే మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మెథడ్స్ అన్నీ కూడా దిల్ బి న్యాచురల్లీ ఇన్గ్రెయిన్డ్ ఇన్ యువర్ బ్రెయిన్. ఆ న్యాచురల్గా మన బ్రెయిన్లో ఇన్గ్రెయిన్ అయినప్పుడు వీ విల్ ఫీల్ కాన్ఫిడెంట్ ఫ్రమ్ విత్ ఇన్. లోపల నుంచి ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. సో కాన్ఫిడెన్స్ వస్తే మనం అద్భుతంగా సాల్వ్ చేస్తాం. సో ఈ ప్రస్తుతం ఏ ఎగ్జామ్ హ్యాండిల్ చేసే స్టూడెంట్కైనా ఫస్ట్ భయం పోవాలి. ఆ భయం పోతేనే, సబ్జెక్ట్ వచ్చిందా రాలేదా అవన్నీ సెకండరీ, భయం పోతేనే భయం ఎప్పుడు పోతుంది? అన్ని ప్రాక్టీస్ చేసేస్తే భయం పోదు, సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తే భయం పోతుంది. ఆ భయం పోయే ప్రక్రియ దీంట్లో మీకు జరుగుతుంది. సో యూ విల్ నాట్ ఫియర్ ఇట్ ఎనీ మోర్. యాప్టిట్యూడ్ ఇన్ఫినిటీ అనేది బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి కాంబో కోర్స్ లాంటిది అనుకోవచ్చు, ఎక్సెప్ట్ జనరల్ స్టడీస్. ఎస్ఎస్సికి అవసరమైన జనరల్ స్టడీస్ ఇందులో కవర్ చేయట్లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ కవర్డ్. అండ్ దట్ టు ప్రిలిమ్స్, మెయిన్స్ మొత్తం అందరినీ కూడా కవర్ చేస్తుంది. సో బ్యాంక్ ఎస్ఎస్సి కాంబో అంటే మీరు ఎనీ అదర్ ఎగ్జామ్ కూడా అందులో కలిసిపోతుంది. ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు రావచ్చు. 6,000 రూపీస్ కమ్స్ విత్ అన్లిమిటెడ్ వ్యాలిడిటీ. ఎన్నాళ్ళైనా మీరు వినొచ్చు క్లాసెస్, వెరీ వెరీ హై క్వాలిటీ క్లాసెస్. యాప్టిట్యూడ్ షార్ట్ టర్మ్ ఈజ్ ఫర్ బ్యాంక్ షార్ట్ టర్మ్ అనుకోవచ్చు మీరు. బ్యాంక్ ఎగ్జామ్స్కి మనకు అవసరమైన ప్రిలిమ్ సిలబస్ అంతా ఇందులో చక్కగా కవర్ అవుతుంది. మెయిన్స్ కవర్ అవ్వదు, కానీ ప్రిలిమ్స్ మొత్తం ఇందులో కవర్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 to 4 months సిలబస్ అయ్యేంత వరకు. దెన్ యూ కెన్ అప్గ్రేడ్ టు ఇన్ఫినిటీ కోర్స్. దట్స్ అబౌట్ ఇట్. సో ఎకనామిక్, మన ఇండియన్ ఎకానమీ కోర్స్ గురించి డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. సో ఐ విల్ కవర్ ఆల్ థియరీ అండ్ కాంటెంపరీ ఇష్యూస్, ఎకనామిక్ సర్వే, బడ్జెట్ అనాలిసిస్, గవర్నమెంట్ స్కీమ్స్, హిందూ అనాలిసిస్. హిందూలో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మే నాట్ బి ఆన్ అ డైలీ బేసిస్, బట్ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ వీక్ ఖచ్చితంగా ఆ వారంలో వచ్చిన ఆర్టికల్స్ని కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ వీక్లీ మాక్ టెస్ట్, ఇవన్నీ కూడా సివిల్స్ ప్యాటర్న్లో మీకు మాక్ టెస్ట్లు కండక్ట్ చేసి ఎవ్రీ క్వశ్చన్ కమ్స్ విత్ ఎక్స్ప్లెనేషన్తో పాటు మీకు టెస్ట్ ఇన్స్టిట్యూట్ యాప్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫీజ్ ఈజ్ వెరీ వెరీ రీజనబుల్, 5,000 రూపీస్ ఫర్ ఏ కోర్స్ విచ్ ఈజ్ అ నైట్ మేర్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. చాలామందికి ఒక రకంగా పీడకల లాంటి కోర్స్ అది. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో మనం కోచింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా ఎకానమీ అంటే ఒక భయంతో బయటకు వస్తున్నాం. లక్షలు దీనికోసం తగలబెట్టేస్తారు రకరకాల కోచింగ్ సెంటర్స్లో, కానీ భయం పోవట్లా. అట్లీస్ట్ అంటే వెంటనే ఉద్యోగాలు వచ్చేయాలని ఎవరు కోరుకోరు, ఎందుకంటే ఎంతోమంది ఫీజు కడతారు. కానీ సబ్జెక్ట్ అంటే భయం కూడా పోలేదంటే, 1 year పాటు మనకు కోచింగ్ సెంటర్లో అంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత కూడా భయం పోలేదంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్. సో ఈ సబ్జెక్ట్ యొక్క, అది నేను ఫ్యాకల్టీని కూడా అనట్లేదు, సబ్జెక్ట్ అలాంటిది, కొంచెం క్లిష్టమైనది, జటిలంగా ఉంటుంది. సో దీన్ని చక్కగా మెల్లగా అందరికీ అర్థమయ్యే భాషలో హ్యాండిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్స్ వాట్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్. అర్థమయ్యే భాషలో చెప్పాలి, కష్టమైంది అర్థమయ్యే భాషలో సరళంగా చెప్పాలనేది నా ఉద్దేశం. యూ కెన్ చెక్ అవుట్ ఎకనామీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ వీడియోస్ ఆన్ అవర్ ఛానల్.
నేను చాలా వీడియోస్ చేశాను, ద వే ఎక్స్ప్లెయిన్ అనేది మీకు అక్కడ అర్థమవుతుంది. దట్స్ అబౌట్ ఇట్. ఇంగ్లీష్ కోర్స్ మీకు ఎడిటోరియల్ అనాలిసిస్ ఎలాగో మనకి యూట్యూబ్లో ఫ్రీగా చేస్తున్నాను. అలాంగ్ విత్ దట్ వొకాబులరీ అనేది హిందూ హెడ్లైన్స్ ద్వారా నేర్పిస్తాం. ఇలా నేర్పించడం వల్ల తరచుగా వాడే పదాలు, ఎక్కువగా న్యూస్లో ట్రెండింగ్లో ఉన్న వర్డ్స్ మీద మనకి గ్రిప్ వస్తుంది. చాలా ఎగ్జామ్స్లో ట్రెండింగ్ వర్డ్స్ని మనకి వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్లో ఇస్తారు. సో ట్రెండింగ్లో ఉన్న వర్డ్స్ అన్నీ కూడా మనం రోజు న్యూస్ పేపర్ హెడ్లైన్స్ చదవడం ద్వారా పికప్ చేసుకుంటాం. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే అన్ని మోడల్స్ని కూడా మనం ఇందులో కవర్ చేస్తాం. రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, పారాజంబుల్స్, క్లోజ్ టెస్ట్, పారాగ్రాఫ్ కంప్లీషన్, మెయిన్స్లో వచ్చేవి ఇవన్నీ, పారాగ్రాఫ్ కంప్లీషన్ ఇట్లాంటివి కూడా ఇందులో కంప్లీట్గా కవర్ చేస్తాం. అండ్ దీనికి ప్రాక్టీస్ టెస్ట్లు కూడా మన యాప్లో, ఇన్స్టిట్యూట్ యాప్ ఉంది, యాప్లో ప్రాక్టీస్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అగైన్ 2000 రూపీస్ is the fee, comes with unlimited duration. So these are the contact details. You can get in touch with me on that number 789389 నెంబర్కి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఐ విల్ రెస్పాండ్ టు యూ దేర్. ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. 9591988875. You can call me up directly. I'll respond there. If you like my videos, please hit a like, share them if you think they are useful to your friends, and subscribe to the channel. And if you want to watch my videos daily. That's about it. Now let's look at this again. So ఇవాళ కూడా I have looked at the Hindu editorial page. ఎడిటోరియల్ పేజ్లో ఈరోజు గొప్పతనం ఏంటంటే, సాక్షాత్తు చూడండి ఎవరు రాశారు ఆర్టికల్. ఎం వెంకయ్య నాయుడు గారు, మన ఉపరాష్ట్రపతి గారే రాసిన ఆర్టికల్ వచ్చేసింది. ఇంకెంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. దట్టు రైతుల గురించి, అగ్రికల్చర్ గురించి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆర్టికల్ పెన్ డౌన్ బై అవర్ బిలౌడ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హూ ఈజ్ ఫ్రమ్ ఆర్ తెలుగు స్టేట్, మిస్టర్ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు రాసిన ఆర్టికల్ ఇది. సో బ్యూటిఫుల్లీ పెన్డ్ ఆర్టికల్, మొత్తం చూశాను. బ్యూటిఫుల్ వొకాబులరీ ఉంది. యూ కెన్ లెర్న్ గుడ్ వొకాబులరీ హియర్. అండ్ అగైన్ రైతుల యొక్క కష్టాలు ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ప్రస్తుత ప్రభుత్వం ఏ రకంగా దాన్ని హ్యాండిల్ చేస్తుంది. సో ఆయన గవర్నమెంట్ వైపు ఉన్నారు కాబట్టి పాజిటివ్గా ఉంటుంది. బట్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, సో ప్రతిసారి కూడా బోత్ సైడ్స్ మనం చూస్తూ ఉండాలి. కొన్ని పాజిటివ్ ఆర్టికల్స్ చదవాలి, కొన్ని నెగిటివ్ ఆర్టికల్స్ చదవాలి. వీ నీడ్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అండ్ ఫార్మ్ అవర్ ఓన్ ఒపీనియన్ అబౌట్ ఇట్. ప్రతి ఇష్యూ మీద మనకంటూ ఒక స్పష్టమైన అవగాహన బిల్డ్ అవ్వాలి. మనకంటూ ఒక స్పష్టమైన అవగాహన బిల్డ్ అయినప్పుడే అప్పుడు మీ ఫ్లో న్యాచురల్గా వస్తుంది. ఏదైనా విషయం మీద మీరు రెస్పాండ్ అవ్వండి అన్నప్పుడు యూ హ్యావ్ టు రెస్పాండ్ ఇన్ యువర్ ఓన్ టర్మ్స్. ఎవరో చెప్పింది యాజ్ టీజ్గా కక్కేసినట్టుంటే అదే ఆర్టికల్ లక్షల మంది చదువుతారు. సో యాజ్ టీజ్గా దిగిపోయిందంటే మార్క్స్ పడవు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు బిల్డ్ యువర్ ఓన్ పర్సెప్షన్, ఓన్ ఐడియాస్. సో దానికి రకరకాల వెర్షన్స్ మనం చదువుతూ ఉండాలి. ప్రతిదాన్ని 2-3 యాంగిల్స్లో చూడడం నేర్చుకోవాలి. లెట్స్ లుక్ ఎట్ ఇట్. ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ దేర్ లేబర్. ఫ్రూట్స్ అంటే అర్థం ఏంటి? ప్రతిఫలం. ఫలం అంటాం కదా, ప్రతిఫలం, ఫలం అలా అనమాట. లేబర్, వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఎంజాయ్ చేయడం అని మీన్. ఫార్మర్స్ డిజర్వ్ ద ఫ్రీడమ్ టు మార్కెట్ దేర్ ప్రొడ్యూస్ ఎట్ ఏ ప్లేస్ ఆఫ్ దేర్ చాయిస్. దీని అర్థం ఏంటి? మనం ఇప్పుడు ఫార్మర్స్కి మెయిన్ ప్రాబ్లం ఏంటి? వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు, ప్రొడ్యూస్ చేసిన తర్వాత అండ్ దే కెనాట్ సెల్ ఇట్ ఎనీవేర్ ఎక్సెప్ట్ ఏపీఎంసీ, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ దగ్గర తప్పితే వేరే చోట అమ్మలేని పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. దే కెనాట్ సెల్ ఇట్, దే డోంట్ హ్యావ్ ది ఫ్రీడమ్ టు మార్కెట్ దేర్ ప్రొడ్యూస్. అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఈ అవుట్పుట్ని, ఈల్డ్ని వేరే చోట అమ్మే ఫ్రీడమ్ వాళ్ళకి లేదు. బట్ దే డిజర్వ్ ఇట్. కానీ వాళ్ళకి అర్హత ఉంది. ఎందుకంటే వాళ్ళంతా కష్టపడుతున్నారు, దేశాన్ని పోషిస్తున్నారు. వాళ్ళు కష్టపడి పండించిన పంటని అమ్ముకునే స్వేచ్ఛ లేకపోతే ఎలాగా? దే డిజర్వ్ దట్ ఫ్రీడమ్. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ అందుకునే హక్కు ఉంది అని చెప్పి అంటున్నారు. టుడే ఇండియా ఈజ్ అ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఎ వెరైటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ ప్రొడ్యూస్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ సమ్ ఆఫ్ దెమ్. వెరైటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ అంటే దానికి సంబంధిత రంగాలు, అలైడ్ యాక్టివిటీస్ అంటారు. అంటే వ్యవసాయ మరియు వ్యవసాయానికి సంబంధిత, వ్యవసాయ ఆధారిత అలాంటివి అనమాట. మనకి ఫిషింగ్, యానిమల్ హస్బెండరీ ఇవన్నీ కూడా అలైడ్ యాక్టివిటీస్ కింద వచ్చేస్తాయి. ప్రొడ్యూస్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ సమ్ ఆఫ్ దెమ్, ప్రొడ్యూస్ చేస్తుంది మరియు ఎక్స్పోర్ట్ చేస్తుంది. లీడింగ్ ప్రొడ్యూసర్ అంటే ముందు వరుసలో ఉంది. దిస్ ఈజ్ డ్యూ టు ద రిలెంట్లెస్ హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్స్ ఆఫ్ అవర్ ఫార్మర్స్ ఎగ్నెస్ట్ ది ఆడ్స్. ఎగ్నెస్ట్ ది ఆడ్స్ అంటే అన్నిటిని ఎదుర్కొంటూ, మనకి పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సరే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఎగ్నెస్ట్ ది ఆడ్స్ అంటే అర్థం ఏంటి? అంటే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ అని అర్థం అనమాట.
ఎగ్నెస్ట్ ది ఆర్ట్స్ వాళ్ళు పెడుతున్న రిలెంట్లెస్ హార్డ్ వర్క్. రిలెంట్లెస్ అంటే అర్థం ఏంటి? రిలెంట్లెస్, మీకు రిలెంట్ అనే అర్థానికి బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ రిలెంట్లెస్లీ సిన్స్ మార్నింగ్ అన్నాం అనుకోండి, అసలు గ్యాప్ ఇవ్వకుండా, బ్రేక్ తీసుకోకుండా, రిలెంట్లెస్, అన్రిలెంటింగ్. అన్రిలెంటింగ్ అంటారు అండ్ రిలెంట్లెస్ అంటారు. ఆగింది అనుకోండి, ఫైనల్లీ రైన్ హ్యాస్ రిలెంటెడ్, ఆగింది. రిలెంట్లెస్ అంటే బ్రేక్ లేకుండా, ఆగకుండా, ఓకే అని అర్థం అనమాట. సో రిలెంట్లెస్ హార్డ్ వర్క్, అస్సలు ఛాన్స్ తీసుకోకుండా, బ్రేక్ తీసుకోకుండా వాళ్ళు పడ్డ హార్డ్ వర్క్ మరియు ఎఫర్ట్స్, దానివల్ల ఇండియా ఈ పొజిషన్లో లీడింగ్ ప్రొడ్యూసర్గా ఉంది. రైతుల యొక్క కష్టం వల్లే అని అర్థం. దే ఆర్ ది ఎపిటోమ్. ఎపిటోమ్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది నిష్కమ్ కర్మ ఫిలాసఫీ టాట్ బై కృష్ణ టు అర్జున డ్యూరింగ్ ద కురుక్షేత్ర వార్. ఆ ఫిలాసఫీ ఏంటి? కర్మణ్యే వధికారిస్తే మా ఫలేషు కదాచన, అంటే డూ యువర్ డ్యూటీ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ యువర్ లేబర్. ఓకే, నీ కష్టానికి ప్రతిఫలాన్ని ఆశించకుండా నీ పని నువ్వు చెయ్యు. ఏమొస్తుంది అని ఆలోచన లేకుండా ఇది నా డ్యూటీ, నేను చేస్తున్నానే భావనతో నువ్వు చెయ్యు అని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు భగవద్గీతలో. సో ఆ చెప్పిన విషయానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? రైతులే. ఎందుకంటే వాళ్ళ కష్టం వాళ్ళు పడుతూ ఉంటారు, దాని ప్రతిఫలం ఎంత వస్తుంది, ఏమొస్తుంది అనేది ఆశించకుండా వెళ్ళిపోతారు. నేను దీనికోసమే పుట్టాను, నేను చేస్తున్నాను అని చెప్పి వెళ్తారు. ఇట్ ఈస్ లైక్ ఎ వే ఆఫ్ లైఫ్ ఫర్ దెమ్. ఇట్స్ నాట్ ఎ కమర్షియల్ యాక్టివిటీ, ఇట్స్ లైక్ ఎ వే ఆఫ్ లైఫ్ ఫర్ దెమ్. అందుకే వాళ్ళు నష్టపోతున్నారు, సరైన ప్రతిఫలం దొరక్క వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఫార్మర్స్ టాయిల్ డే అండ్ నైట్. టాయిల్ అంటే కష్టపడడం, హార్డ్ వర్క్ చేయడం. త్రూ వింటర్ అండ్ సమ్మర్, వెదర్ ఆర్ నాట్ దే గెట్ అడిక్వేట్ రిటర్న్స్. ఇప్పుడు మనం జనరల్గా బిజినెస్ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఏదన్నా చేసినప్పుడు వర్కౌట్ అవుతుందా, లాభం వస్తుందా లేదా, లాభం వస్తే చేద్దాము, లేకపోతే మానేద్దాము అనుకుంటారు. కానీ ఫార్మర్స్ పరిస్థితి ఏంటి? వింటర్ లేదు, సమ్మర్ లేదు, అది లేదు, ఇది లేదు, ఓకే, లాభం వస్తుందా లేదా, ఏమొస్తుంది అనేది ఆలోచన లేకుండా రాత్రి పగలు కష్టపడతారు. అడిక్వేట్ రిటర్న్స్ వస్తాయా లేదా కూడా చూసుకోరు. అడిక్వేట్ అంటే సరిపడేదన్నాయి, రిటర్న్స్ అంటే మనం పెట్టిన దానికి రాబడి వస్తుందా లేదా చూసుకోకుండా వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. బట్ దే ఆర్ నాట్ ద మాస్టర్స్ ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ దే టాయిల్. కానీ వాళ్ళ కష్టానికి సరైన ప్రతిఫలాన్ని రాబట్టుకోవడంలో వాళ్ళు మాస్టర్స్ కాదు. అర్థమవుతుందా? టాయిల్ అంటే వాళ్ళ కష్టం. టాయిల్ అనేది వర్బ్గాను వాడతారు, నౌన్గాను వాడతారు. మొదటి సెంటెన్స్లో ఇట్ వాజ్ యూజ్డ్ యాజ్ ఎ వర్బ్. ఇప్పుడు సెంటెన్స్లో నో ఇట్స్ యూజ్డ్ యాజ్ ఎ నౌన్ కింద వాడారు. సో వాళ్ళ కష్టానికి సరిపడా నేను ఇంత కష్టపడ్డాను, నాకు ఇంత రావాలి అని దాన్ని క్యాలిక్యులేషన్ చేయడంలో దే ఆర్ నాట్ మాస్టర్స్. వాళ్ళకి అందులో ఎబిలిటీ లేదు. యాజ్ ద సన్ ఆఫ్ ఎ ఫార్మర్ ఐ హావ్ బీన్ విట్నెస్ టు ద ట్రయల్స్ అండ్ ట్రిబ్యులేషన్స్ ఆఫ్ ఫార్మర్స్. అంటే వెంకయ్య నాయుడు గారు కూడా, వాళ్ళ ఫాదర్ కూడా ఫార్మరే కాబట్టి, సో ఒక రైతు బిడ్డగా నాకు తెలుసు. ఏం తెలుసు? ఐ హావ్ బీన్ విట్నెస్ టు ద ట్రయల్స్ అండ్ ట్రిబ్యులేషన్స్ ఆఫ్ ఫార్మర్స్. ట్రయల్స్ అంటే కష్టాలు, ట్రబుల్స్. ట్రయల్కి ఎన్నో మీనింగ్స్ ఉన్నాయి. చూడండి, TRY ట్రై అంటే అర్థం ఏంటి? ప్రయత్నించు. TRY ట్రై అంటే ప్రయత్నించు. దానికి నౌన్ ఫామ్ ఏంటి? ట్రయల్. TRIAL ట్రయల్ అంటే ప్రయత్నించడం. అర్థమైందా? ప్రయత్నం. ఓకే, ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ గవర్నమెంట్ జాబ్. ప్రయత్నిస్తున్నాను. ట్రయల్ అంటే ప్రయత్నం. ఓకే, క్లినికల్ ట్రయల్ అంటారు. అదేంటి? ఎగ్జామినేషన్, స్టడీ. ఇంకొక మీనింగ్ అది. ఎగ్జామినేషన్ చేయడం, స్టడీ చేయడం. ఇప్పుడు ఒక కొత్త డ్రగ్ తీసుకురావడానికి క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. ఆ డ్రగ్ యాక్చువల్ బయటికి రిలీజ్ చేసే ముందు కొంతమంది మీద పరీక్షలు చేస్తారు. అది కూడా ఒక ట్రయలే. అది పక్కన పెట్టండి. ట్రయల్ అయింది. సెకండ్ మీనింగ్ తీసుకుంటే లీగల్ మీనింగ్ తీసుకోండి. ఇఫ్ యూ ట్రై సమ్వన్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లాలో ప్రయత్నిస్తున్నామా? కాదు. ఇఫ్ యూ ట్రై సమ్వన్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా విచ్ మీన్స్ యూ మేక్ హిమ్ గో త్రూ ద ప్రాసెస్ ఆఫ్ లా. అర్థమైందా? చట్ట పరిధిలోకి వాళ్ళని తీసుకొచ్చి కోర్టులో వాళ్ళని ప్రవేశపెట్టి లీగల్ ప్రొసీడింగ్గా వెళ్ళడాన్ని మనం ట్రై అంటాం. దేర్ హెస్ బిన్ ఏ ట్రయల్ గోయింగ్ ఆన్ దిస్ పర్టికులర్ పర్సన్. ఈ పర్సన్ మీద లీగల్ ట్రయల్ నడుస్తుంది, అంటే కోర్టు విచారణ నడుస్తుంది. చూడండి, మీకు ట్రయల్ అన్నా కూడా విచారణ అనే మీనింగ్ ఉంది. మీకు ఇంతకుముందు ప్రోబ్ అంటే విచారణ అని చెప్పాను. ప్రోబ్ అంటే పోలీసులు లేదా CBI చేసే విచారణని మనం ప్రోబ్ అంటాం. కోర్టులో జరిగే విచారణని ట్రయల్ అంటాం. TRIAL లీగల్ ట్రయల్. సో ట్రయల్కి ఉన్న రెండో మీనింగ్ ఏంటి? విచారించడం. ఎక్కడ?
కోర్టులో. ట్రయల్ అంటే విచారణ, ఎక్కడ? కోర్టులో, లీగల్ ట్రయల్ అనమాట. సో ట్రయల్కి మొదటి మీనింగ్ ప్రయత్నం, ప్రయత్నించడం. రెండో మీనింగ్ విచారణ, విచారించడం. దీని కోర్ట్ ఆఫ్ లా, అది రెండో మీనింగ్. మూడో మీనింగ్ తీసుకోండి, ఐ ఆమ్ ఇన్ ట్రయింగ్ సిచ్యువేషన్. ట్రయింగ్ సిచ్యువేషన్ అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్. ఇక్కడ ట్రయింగ్ అంటే అర్థం ఏంటి? డిఫికల్ట్, కష్టమైన అనే మీనింగ్ ఉంది. అలాగే ట్రయల్స్, ఇక్కడ వెంకయ్య నాయుడు గారు ట్రయల్స్ అనే పదం వాడారంటే అర్థం ఏంటి? డిఫికల్ట్ సిచ్యువేషన్స్, కష్టాలు, రైతుల యొక్క కష్టాలు కన్నీళ్ళు నాకు తెలుసు అనే సెన్స్లో వచ్చింది. ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ అన్నా కూడా అంతే. ఓకే, అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్, డిఫికల్ట్ సిచ్యువేషన్స్, ట్రబ్లింగ్ సిచ్యువేషన్స్, ఇట్స్ నెగిటివ్ వర్డ్స్ ఇవన్నీ కూడా. అంటే వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు, వాళ్ళ బాధలు ఒక రైతు బిడ్డగా ఐ బీన్ విట్నెస్ టు ఇట్. విట్నెస్ అంటే నేనే దానికి సాక్ష్యం, ఎందుకంటే నేను దానికి సాక్షిభూతంగా ఉన్నాను, ఎప్పటి నుంచో నేను చూస్తూ ఉన్నాను వాళ్ళ కష్టాలని కన్నీళ్ళని అని చెప్పి వెంకయ్య నాయుడు గారు అన్నారు. సో ట్రయల్ అనేది ఎంత బ్యూటిఫుల్ వర్డ్ చూసుకోండి. 3 మీనింగ్స్ ఉన్నాయి. లీగల్ ట్రయల్ అంటే విచారణ కోర్టులో, మామూలు ట్రయల్ అంటే ప్రయత్నం, ఇంకొక మీనింగ్ ఏంటి ఇప్పుడు ట్రయల్ అంటే కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు అని అర్థం అనమాట. దాని వర్బ్ ఫామ్ ఏంటి? ట్రై, TRY, ట్రై. సో ట్రై కూడా మళ్ళీ 3 మీనింగ్స్ ఉన్నాయి. ట్రై అనేది వర్బ్ ఫామ్, ట్రయల్ అనేది నౌన్ ఫామ్. ట్రిబులేషన్ అన్నా అగైన్ ప్లైట్ అని, PLIGHT, ప్లైట్ అన్నా కూడా డిఫికల్ట్ సిచ్యువేషన్. అడ్వర్సిటీ అన్నా డిఫికల్ట్ సిచ్యువేషన్, కష్టకాలం, అడ్వర్సిటీస్ అంటారు. గ్రీఫ్ అంటే బాధ, ప్లైట్ అంటే బాధ, పెయిన్, ఇలా అనమాట. సో ఎన్నో మీనింగ్స్ వస్తాయి. నెక్స్ట్, if any class of economic agents of our country has been denied the constitutional right of freedom of trade, it is farmers. దేశంలో ఏ క్లాస్ ఆఫ్ పీపుల్ అయినా కాన్స్టిట్యూషనల్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, ఎందుకంటే రాజ్యాంగం మనకి ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ఇచ్చింది, అంటే వ్యాపారం ఎక్కడైనా చేసుకోవచ్చు. అది అంటే దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఏ ప్రాంతంలోనైనా ట్రేడ్ చేసుకోవచ్చు, అమ్మకాలు చేసుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగం ఫండమెంటల్ రైట్స్లో భాగంగా హక్కును కల్పించింది. అయితే ఆ హక్కు పొందని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే రైతులు ఒక్కలే, ఎందుకంటే వాళ్ళు చేస్తుంది వ్యాపారం కాదు. కానీ వాళ్ళ చివరికి అందుకనే దాన్ని వాళ్ళు వ్యాపారంలాగా చేసుకోలేకపోతున్నారు. దే ఆర్ నాట్ గివెన్ ద ఫ్రీడమ్. అయితే చాలామంది డౌట్ వస్తుంది, సార్ ఇంత తెలిసి రైతులే అన్నీ అని తెలిసి కూడా ఎందుకు వాళ్ళకి ఫ్రీడమ్ లేదు అనే డౌట్స్ ఇప్పుడు చదువుతున్న చాలామందికి అనిపిస్తుంది. ప్రభుత్వానికి అన్నీ తెలుసు కదా, కానీ ఎందుకు వాళ్ళు ఇక్కడే అమ్మాలని రెస్ట్రిక్షన్ పెట్టారు, ఇవన్నీ ఎందుకు చేశారు అని చెప్పి మనకు అనిపిస్తుందేమో. బేసికల్గా ఇవన్నీ కూడా రైతులకి మంచి చేయడం కోసం తీసుకొచ్చిన యాక్టివిటీసే, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అవే రైతులకి గుదిబండి అయిపోయాయి. సో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే 2 ప్రాబ్లమ్స్. ఒకటి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఎందుకు వచ్చింది? కన్జ్యూమర్స్ని, వినియోగదారులకి నష్టం జరగకుండా వచ్చింది. అంటే ఏంటంటే ఇప్పుడు ఇల్లీగల్గా వ్యాపారులు ఏవైనా అంటే మనకి రోజువారీ అవసరమైన ఎసెన్షియల్ కమోడిటీస్, ఆనియన్స్ కానీ మనకి టొమాటోస్ కానీ పొటాటోస్ కానీ ఇట్లాంటివి ఎసెన్షియల్ కమోడిటీస్, అంటే మన ఆహారంలో ఎక్కువగా తీసుకునేవి, తప్పనిసరిగా ఉండాల్సినవి, వీటిని హోల్డ్ చేసేస్తారేమో. హోల్డ్ అంటే దాయడం అంటే స్టోర్ చేయడం. ఇప్పుడు సరైన ధర లేదు, వాటికి ధర లేదు కాబట్టి కోల్డ్ స్టోరేజ్లో పెట్టి బాగా దాచేసి ఇప్పుడేమో ఆర్టిఫిషియల్గా సప్లై స్కేర్సిటీ తీసుకొచ్చేసి రేట్లు పెరిగేలా చేసి తర్వాత అమ్మే పరిస్థితులు వస్తాయి హోల్డ్ చేసుకుంటే. అందుకని ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఏం చేసింది, అలా మీరు హోల్డింగ్ చేయకూడదు, స్టోరేజ్ చేయకూడదు. ఎసెన్షియల్ కమోడిటీస్ కింద వేటిని అయితే డిక్లేర్ చేస్తారో వాటిని స్టోరేజ్ చేయడం నేరం. స్టోరేజ్ చేస్తే అది చట్టరీత్యా నేరం, మీ మీద లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి యాక్ట్ తీసుకొచ్చారు. యాక్ట్ తీసుకురావడం వల్ల ఏమైంది, దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ స్టోరేజ్, అంటే ఎక్కువ కాలం స్టోరేజ్ చేయలేని పరిస్థితి వచ్చేసింది. FCIsలో గవర్నమెంట్ చేయొచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్, కానీ ఇలా ప్రైవేట్ వ్యక్తులు చేసే అవకాశం లేదు. దీనివల్ల రైతులకు వచ్చే నష్టం ఏంటి, వినియోగదారులకి దీనివల్ల ప్లస్ అని చెప్పి అనుకుంటున్నాం. రైతులకు వచ్చే నష్టం ఏంటి, ఇప్పుడు స్టోరేజ్ చేసుకునే అవకాశం కల్పిస్తే వ్యాపారస్తులు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీలో పొటాటోస్కి బాగా డిమాండ్ ఉంది, ఇండియన్ పొటాటోస్ క్వాలిటీ బాగుంది అనుకున్నారు అనుకోండి, సో దే కెన్ బై ఇట్ అండ్ స్టోర్ ఇట్ ఫర్ ఎ సఫిషియెంట్లీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. అక్కడ మార్కెట్ బాగున్నప్పుడు దే కెన్ సెల్ ఇట్. అప్పుడు ఏమవుతుంది, వ్యాపారికి వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తాడు కాబట్టి హీ విల్ గెట్ గుడ్ రెమ్యూనరేషన్, మంచి ప్రైస్ వస్తుంది, మంచి లాభం వస్తుంది. మరి వ్యాపారికి అక్కడ మంచి ప్రైస్ వస్తుంది కాబట్టి రైతుకు కూడా మంచి ప్రైస్ చెల్లిస్తాడు. అంటే ఆ రకంగా రైతుకి గుడ్ రెమ్యూనరేటివ్ ప్రైసింగ్ అనేది దొరికే అవకాశం ఉంటుంది. కానీ ఆ అవకాశం ఆ ట్రేడర్కి లేదు కాబట్టి రైతుకు కూడా లేదు. సో వాళ్ళు ప్రొడ్యూస్ చేసే టైంకి ఏ రేట్లు ఉంటే ఆ రేట్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి.
అందువల్ల రైతులకి సరైన ధర లభించట్లేదు. అది ఒక సమస్య. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ద్వారా వస్తున్న ఒక సమస్య. రెండో సమస్య ఏపీఎంసీ, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్. అంటే ఇది ఎందుకు వచ్చిందంటే వాళ్ళకు ఒక మార్కెట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకొచ్చింది. మార్కెట్ క్రియేట్ చేయడం అర్థం ఏంటి? మీరు ఎక్కడ అమ్ముకోవాలో మీకు తెలియదు, మీరు అమ్ముకోలేక సఫర్ అవుతున్నారు, మేమే మీ దగ్గర కొనుక్కుంటాం, ప్రభుత్వమే కొంటుంది. అందుకోసం ఒక మార్కెట్ కమిటీస్ని క్రియేట్ చేసింది, ఎక్కడికక్కడ క్రియేట్ చేసింది. క్రియేట్ చేసిన తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ మార్కెట్ కమిటీ మెంబర్స్, చైర్మన్స్ వీళ్ళందరూ పొలిటీషియన్స్ అయిపోయారు. రాజకీయంగా ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే దాని మెంబర్స్ అయిపోయారు. సో దే క్రియేటెడ్ ఏ లాంగ్ చైన్ ఆఫ్ మిడిల్ మెన్, దళారులు సృష్టించారు. సో దాంట్లో ఎవరైతే లైసెన్స్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా రైతుల దగ్గర కొనుక్కునే హక్కుని కల్పించారు. సో ఇదేమవుతుంది, ప్లస్ రెస్ట్రిక్షన్ వచ్చేసింది. మన ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే అమ్మాలి, వేరే ఏరియా వాళ్ళు అక్కడ అమ్ముకోవాలి, ఇక్కడ వాళ్ళు అక్కడ అమ్మకూడదు, అక్కడ వాళ్ళు ఇక్కడ అమ్మకూడదు, రకరకాల రెస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారు. సో రైతుకి వేరే చోట అమ్మితే లాభం వస్తుందని తెలిసినప్పటికీ అమ్మలేని పరిస్థితి అయిపోయింది. వాళ్ళు ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారో, వాళ్ళు ఏ మార్కెటింగ్ కమిటీ పరిధిలోకి వస్తారో ఆ కమిటీ పరిధిలోనే అమ్మాల్సి వస్తుంది. సో రైతుకి అమ్మడం తెలియదు కాబట్టి డైరెక్ట్గా అక్కడ వరకు ట్రాన్స్పోర్ట్ చేయడం ఇవన్నీ వాళ్ళకి అవగాహన లేక వాళ్ళ ఊర్లలో ఉన్న మిడిల్ మెన్కి అమ్మేస్తారు. సో మిడిల్ మెన్ ఏం చేస్తారు, దాన్ని మార్కెటింగ్ కమిటీస్కి తీసుకెళ్ళి దే గెట్ ప్రాఫిట్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు కనీసం 4-5 ఉంటారు. ఈ చేతులు మారేటప్పుడు రైతుకు వచ్చే ధర వేరు, మార్కెటింగ్ కమిటీలు వాళ్ళు పొందే ధర వేరు. ఈ మధ్యలో అదంతా కూడా దళారులకి వెళ్తుందన్నమాట. సో రైతుకి అగైన్ రెమ్యూనరేటివ్ ప్రైసింగ్ రావట్లేదు. ఇక్కడ కూడా వాళ్ళకి ఫ్రీడమ్ లేదు టు సెల్ దేర్ ప్రొడ్యూస్ ఎట్ ఎ ప్లేస్ ఆఫ్ దేర్ చాయిస్. ఆ ఫ్రీడమ్ లేదు, అందువల్ల ఒక నష్టపోతున్నారు. సో ఈ 2 చట్టాలు కూడా రైతులకి నష్టాన్ని కలిగిస్తున్నాయి. మంచి కోసమే తెచ్చారు, అంటే వినియోగదారుని దృష్టిలో పెట్టుకొని ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ వచ్చింది. ఏపీఎంసీ రైతుల దృష్టిలో పెట్టుకొని వచ్చింది, కానీ ఒకప్పుడు మంచి కోసం తెచ్చింది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాని లూప్ హోల్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ వేరే వాళ్ళు లాభ పొందుతున్నారు, కానీ రైతులు మాత్రం అలాగే ఉండిపోయారు. ఈ 2 సమస్యలు, ఈ సమస్యల్ని పరిష్కరించడం కోసం మొన్న వచ్చిన ఆత్మనిర్భర్ భారత్ 20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా కొన్ని సంస్కరణలు వచ్చాయి. వాటి మీద ఆల్రెడీ 2-3 ఎడిటోరియల్స్లో మనం డీటెయిల్గా మాట్లాడాము. దిస్ ఈజ్ వన్ మోర్ అనమాట. ఓకే, దే డోంట్ హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ సెల్లింగ్ దర్ ప్రొడ్యూస్ ఈవెన్ ఇన్ దేర్ నైబర్హుడ్. వాళ్ళ నైబర్హుడ్లో అమ్ముకునే అవకాశం కూడా వాళ్ళకి లేదు. రెమ్యూనరేటివ్ ప్రైస్ ఈ స్టిల్ ఎ మిరాజ్ ఫర్ దెమ్. మిరాజ్ అంటే అర్థం ఏంటి? ఎండమావి. ఎండమావి అంటే అర్థం ఏంటి? ఎడారిలో మనం వెళ్తున్నాం. ఎడారిలో వెళ్తున్నప్పుడు ఫస్ట్ కోరుకునేది ఏంటి? వాటర్. ఎక్కడ చూసినా ఇసుక, ఎండ, వాటర్ ఎక్కడ ఉందా అని చూస్తాం. దూరంగా ఒక వాటర్ కనిపించేలాగా మనకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది, అది వాటరే అనుకుని వెళ్తాం. వెళ్ళేసరికి అక్కడ ఏమి ఉండదు. ఎందుకు? ఇట్ ఈస్ అది ఒక ఎండమావి అనమాట. ఒక రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ వల్ల అది అక్కడ ఏదో ఉంది అనే ఫీలింగ్ మనకి ఒక అభూత కల్పన కలుగుతుంది. దాన్ని మనం ఇక్కడ అన్వయించుకుంటే, అప్లై చేస్తే ఏమవుతుంది? అది ఇట్ ఈస్ లైక్ అన్ అన్రియలిస్టిక్ హోప్. అంటే మనకు ఒక హోప్ కల్పించేసింది, కానీ అది అన్రియలిస్టిక్, అది నిజం కాదు. అందుకే అభూత కల్పన అన్నాను మీకు ఇందాక మాటల్లో చెప్తూ. సో అదొక మిరాజ్ లాగే ఉంటుంది. అంటే కరెక్ట్ ప్రైస్ అనేది రెమ్యూనరేటివ్ ప్రైస్. రెమ్యూనరేటివ్ అంటే లాభదాయకమైన, అంటే వాళ్ళకి సరైన ధరను కల్పించేది. ఆ ప్రైస్ ఏదైతే ఉందో దట్ ఈస్ స్టిల్ ఏ మిరాజ్. అది ఒక అన్రియలిస్టిక్ హోప్గానే ఉండిపోయింది. దేర్ ఫార్మ్ ఇన్కమ్స్ ఆర్ ఎట్ ద మెస్సీ ఆఫ్ మార్కెట్స్, మిడిల్ మెన్ అండ్ మనీ లెండర్స్. అర్థమైంది? వాళ్ళ ఇన్కమ్, వాళ్ళ సంవత్సరం కష్టపడి లేదా 3 నెలలు కష్టపడి వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన దాని మీద వాళ్ళకి వచ్చే ఇన్కమ్ అనేది ఇట్ ఈస్ ఎట్ ద మెర్సీ ఆఫ్ మార్కెట్. ఎందుకంటే కష్టపడడమే వాళ్ళ చేతిలో ఉంది, అమ్ముకోవడం వాళ్ళ చేతిలో లేదు. అందుకని మార్కెట్ ఏ రేట్ ఇస్తే ఆ రేటుకి కొనాలి, మిడిల్ మ్యాన్ ఏ రేట్ ఇస్తే ఆ రేటుకి కొనాలి, మనీ లెండర్స్ ఏ రేట్ ఇస్తే ఆ రేటుకి కొనాలి. మనీ లెండర్స్ ఎందుకు వచ్చారు? మన ట్రెడిషనల్ ఇండియన్ అగ్రికల్చర్ సిస్టంలో రైతులు పెట్టుబడి పెట్టడం వాళ్ళ సొంత డబ్బులతో పెట్టరు. అంటే ఎస్పెషల్లీ 5 చిన్న 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు చిన్న రైతులందరూ కూడా పెట్టుబడి సొంత డబ్బులతో పెట్టకుండా ఏం చేస్తారు? ఊర్లో ఉన్న వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు తీసుకుంటారు. అప్పు తీసుకొని ఆ డబ్బునే మూలధనంగా తీసుకొని, క్యాపిటల్గా తీసుకొని వాళ్ళు పంట పండిస్తారు. సంవత్సరం అంతా పండిన తర్వాత వచ్చిన ప్రొడ్యూస్ని మళ్ళీ అదే మనీ లెండర్కి అమ్మేస్తారు. సో అమ్మినప్పుడు అక్కడ ఎక్స్ప్లాయిటేషన్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లాక్ అయిపోయి ఉన్నారు. సో డబ్బులు అప్పు ఉన్నారు కదా, సో వీళ్ళకి ఏమీ తెలియదు, సో వాళ్ళకి అమ్ముతారు. సో అమ్మినప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి ఇవ్వాల్సింది ఎంతో తీసుకునే డబ్బు ప్లస్ దాని వడ్డీ మైనస్ చేయగా మిగిలింది ఏమన్నా ఉంటే వాళ్ళకి తిరిగిస్తారనమాట. ఇది జరుగుతుంది. సో అక్కడ లింకేజెస్ ఏర్పడుతున్నాయి. ఇది మనకి రూరల్ విలేజెస్లో ఉన్న వారు ఎవరికైనా తెలుస్తుంది, సిటీస్లో ఉన్న వాళ్ళకి అవగాహన ఉండదు. కానీ పల్లెటూరులో ఉంటూ వ్యవసాయం ఎలా జరుగుతుంది అని అబ్జర్వ్ చేసిన ప్రతి వాళ్ళకి కూడా తెలుస్తుంది. పెట్టుబడి ఎక్కువగా
మనీ లెండర్స్ దగ్గర తీసుకుంటారు, తర్వాత ప్రొడ్యూస్ చేస్తారు, ప్రొడ్యూస్ చేసింది మళ్ళీ ఎక్కువగా వాళ్ళకి అమ్ముతారు. సో సేమ్ పీపుల్ యాక్ట్ యాజ్ మిడిల్ మెన్. వాళ్ళే మళ్ళీ అగ్రికల్చర్ ప్రొడ్యూస్కి, మార్కెటింగ్ కంపెనీస్కి వీళ్ళకి మధ్యలో మిడిల్ మెన్గా కూడా యాక్ట్ చేస్తారన్నమాట. సో ఇది జరుగుతుంది. అందుకని వాళ్ళందరి చేతిలోకి వెళ్ళిపోతుంది మార్కెట్, వీళ్ళ చేతిలో లేదు అంటున్నాం. ఫర్ ఎవ్రీ రూపీ దట్ ఏ ఫార్మర్ మేక్స్, అదర్స్ ఇన్ ద సప్లై చైన్ గెట్ మచ్ మోర్. రైతు సంపాదించే ప్రతి రూపాయికి ఆ సిస్టంలో ఉన్న వేరే వాళ్ళు ఇంకా ఎక్కువ సంపాదిస్తారు. దే గెట్ మచ్ మోర్. బోత్ ఫార్మర్స్ అండ్ కన్స్యూమర్స్ ఆర్ ది సఫరర్స్ ఆఫ్ ది ఎక్స్ప్లాయిటేటివ్ ప్రొక్యూర్మెంట్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ ఫార్మ్ ప్రొడ్యూస్. అర్థమైందా? సో అటు పోనీ ఫార్మర్స్కి తక్కువ రేటుకి వస్తుంది కదా, మరి వినియోగదారుడికి కూడా తక్కువ రేటుకి వస్తున్నాయా? రావట్లేదు. అందుకే అంటున్నాం, బోత్ ఫార్మర్స్ ఆర్ ఎట్ లాస్, ఈవెన్ కన్జ్యూమర్స్ ఆర్ ఆల్సో ఆర్ ఎట్ లాస్. అంటే ఒక టొమాటో, కిలో టొమాటో రైతుకి 4 రూపాయలే వచ్చింది అనుకోండి. పోనీ రైతుకి 4 రూపాయలే వచ్చింది కదా, ప్రొడ్యూస్ చేసిన రైతుకి. వినియోగదారుడికి 5 రూపాయలకి 6 రూపాయలకి వస్తుందా? రావట్లేదు. 20 రూపాయలకి వస్తుంది అనుకోండి. ఈ 16 రూపాయలు ఏమవుతున్నాయి? మధ్యలో అంత సిస్టంలోకి వెళ్ళిపోతున్నాయి. అది ప్రాబ్లం. బోత్ కన్జ్యూమర్స్ అండ్ ది ఫార్మర్స్ ఆర్ ది సఫరర్స్ ఆఫ్ ది ఎక్స్ప్లాయిటేటివ్ ప్రొక్యూర్మెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేటివ్? ఎక్స్ప్లాయిట్ చేయడం అంటే మేకింగ్ అన్ఫెయిర్ యూజ్ ఆఫ్ సమ్మన్. ఇప్పుడు మైగ్రెంట్ వర్కర్సే తీసుకోండి. మీకు ఎంతోమంది వాళ్ళ ఊర్లలో వాళ్ళకి అవకాశం లేక, అంటే ఉపాధి కల్పన లేక, ఉపాధి అవకాశాలు లేక సిటీలకి వలసపోతారు. వలసపోయినప్పుడు ఏమవుతుంది, అక్కడ మీకు పెద్ద పెద్ద కంపెనీస్ కానీ ఏజెన్సీస్ కానీ వీళ్ళని చూస్తారు. సో చూసి వీడు ఏం చేసినా కష్టపడతాడు, వీడికి డబ్బులు లేవు, సో ఏ పని ఇచ్చినా చేస్తాడు, ఎంత ఇచ్చినా ఊరుకుంటాడు. ఆయన రోజంతా పని చేయించి 150 రూపాయలు చేతిలో పెట్టారనుకోండి, అది లేబర్ లాస్ ప్రకారం, వాటి ప్రకారం, మినిమం వేజెస్ ప్రకారం తక్కువ అయింది అనుకోండి. అప్పుడు ఏమంటాం, ఇట్ ఈస్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ దేర్ లేబర్. వాళ్ళ కష్టాన్ని మనం ఎక్స్ప్లాయిట్ చేసుకోవడం. ఆ లేబర్ కూడా కంప్లైంట్ చేయడు, నాకు పని ఇచ్చారు సార్ అని చెప్పి గౌరవంగానే ఉంటాడు. కానీ అతను పడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంటుంది. ఇది అనమాట. సో ఎక్స్ప్లాయిటేషన్ అంటే అర్థం ఏంటి? మేకింగ్ అన్ఫెయిర్ యూజ్ ఆఫ్ సమ్వన్. అలా అనమాట. ఎక్స్ప్లాయిటేటివ్ ప్రొక్యూర్మెంట్ ఇక్కడ అర్థం ఏంటి? అన్ఫెయిర్గా రైతుల యొక్క కష్టాన్ని వాడుకోవడం. ప్రొక్యూర్మెంట్ అంటే అర్థం ఏంటి? సేకరించడం, కొనుక్కోవడం అనమాట. ప్రొక్యూర్మెంట్ అంటే ప్రభుత్వాలు లేదా ఈ కమిటీస్ రైతుల నుంచి ప్రొడ్యూస్ని కొనుక్కోవడం, డబ్బులు ఇచ్చి కొనుక్కోవడాన్ని ప్రొక్యూర్ చేయడం అంటాం. రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ అంటారు. ఇండస్ట్రీస్కి రా మెటీరియల్, ముడి సరుకుని ప్రొక్యూర్ చేసుకోవాలి. ప్రొక్యూర్ అంటే కొనుక్కోవడం అని, అంటే బయ్యింగ్ అని కాదు. అర్థమవుతుంది కదా? ప్రొక్యూర్ చేసి అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కొని మళ్ళీ ఇండస్ట్రియల్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ మార్కెటింగ్ ఆఫ్ ఫార్మ్ ప్రొడ్యూస్. ప్రొక్యూర్ చేయడం అంటే తీసుకోవడం, దాన్ని మార్కెట్ చేయడం అంటే అమ్మడం. ఈ సెన్స్. Despite increasing public investments in irrigation and other infrastructure, the steadily rising institutional credit, given to the farmers and minimum support price due to the efforts of various governments over the years, farmers are shackled when it comes to selling their produce. Very, very important and beautiful sentence, student. Despite and in spite of increasing public investments in irrigation and other infrastructure. ఇక్కడ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే గవర్నమెంట్, ప్రభుత్వాలు చేస్తున్న పెట్టుబడులు దేనిపైన? ఇరిగేషన్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రైతులకు ఉపయోగపడేలాగా ఇరిగేషన్ పైన ప్రభుత్వాలు చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. డ్యామ్స్ కట్టడం కానీ, వాళ్ళకి అంటే మనకి ఇరిగేషన్ ఛానల్స్ వచ్చేలా చేయడం కానీ, వాటర్ వాళ్ళకి అందుబాటులో వచ్చేలా చేయడం కానీ, ఇలాంటి పనులు ప్రభుత్వాలు చేస్తున్నాయి. అది జరుగుతుంది. అంటే ఏ పాజిటివ్ జరుగుతున్నాయో చెప్తున్నారు ఇక్కడ. అది ఒకటి. తర్వాత ఏంటి మనకి? ద స్టడీలీ రైజింగ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటే అప్పు. బేసికల్గా మీకు ఇందాకే చెప్పాను, ఎక్కువగా మనీ లెండర్స్ దగ్గర తీసుకుంటారు అని. మీకు 1960s 70s అలా వెళ్తే క్రెడిట్ మార్కెట్ అంటే అప్పు ఇచ్చే మార్కెట్ ఇండియాలో తీసుకున్నప్పుడు, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో 90% పైగా అంతా కూడా ఇన్స్టిట్యూషనల్ కాదు, అంటే అనార్గనైజ్డ్ క్రెడిట్ మార్కెట్. అంటే ఎవరికి డబ్బులు కావాలన్నా వాళ్ళు వెళ్ళేది మనీ లెండర్స్ దగ్గరకే. బ్యాంకులు, గవర్నమెంట్ ఆథరైజ్డ్ సంస్థలు, అప్పులు ఇచ్చే సంస్థలు లేవు. అందువల్ల ఎక్కువ మందికి ఎక్స్ప్లాయిటేషన్కి గురయ్యేవారు. ఎందుకంటే ఒకరికి అవసరం, ఇంకొకరు అవసరం తీరుస్తున్నారు. సో వాళ్ళకి ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతూ ఎక్కువ వడ్డీలకి వాళ్ళ కష్టాన్ని దోచుకునే పరిస్థితులు అప్పట్లో ఉండేవి. ఆ తర్వాత రకరకాల కమిటీలు వేసి, ఆలోచన చేసి, ఇవి చేసి ఏం చేశారు, రకరకాల సంస్కరణలు వచ్చాయి. మనకి రూరల్ బ్యాంక్స్ వచ్చాయి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ వచ్చాయి. మనకి బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఆర్ఆర్బీస్, మనకి ఆగస్టులో జనరల్గా వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. ఆర్ఆర్బీస్కి జూలైలో నోటిఫికేషన్ వస్తుంటుంది. రూరల్ బ్యాంక్స్ వచ్చాయి. నాబార్డ్ వచ్చింది. ఓకే,
నాబార్డ్ వచ్చింది, తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా ఏంటి, వీటి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, రూరల్ ఏరియాస్కి అన్బ్యాంక్డ్ సెగ్మెంట్ అంటే బ్యాంకింగ్ యాక్టివిటీస్ ఎక్కువగా అందుబాటులో లేని ఈ సెగ్మెంట్కి క్రెడిట్ అప్పు ఇవ్వడం కోసం. ఎందుకంటే రైతులు సఫర్ అవుతున్నారు, వీళ్ళకి ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఉండాలి. ఇన్స్టిట్యూషన్ అంటే అర్థం ఏంటి, ఒక సంస్థ ద్వారా, నాట్ ఫ్రమ్ ఎన్ ఇండివిజువల్ పర్సన్ ద్వారా జరిగితే ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది. తక్కువ వడ్డీకి ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అందేలా చేయాలి అనే ఉద్దేశంతో చేశారు. ఇప్పటికి కూడా మీరు చూడండి, ప్రతి బ్యాంకుకి కూడా టార్గెట్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు గివ్ దిస్ మచ్ పర్సంటేజ్ ఆఫ్ యువర్ పర్టికులర్ ఫండ్స్ టు అగ్రికల్చర్ సెక్టర్. అంటే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటారు, పిఎస్ఎల్ అంటారు. ప్రయారిటీ సెక్టర్లో అగ్రికల్చర్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది. అంటే ఈ సెక్టర్కి మీరు తక్కువ వడ్డీకే మీరు లెండింగ్ చేయాలి. ఖచ్చితంగా ఎంత పోర్షన్ మీరు లెండింగ్ చేయాలి. వడ్డీ ఎంత అని చెప్పరు, కానీ ఖచ్చితంగా ఎంత పోర్షన్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ చేయాలి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఉంటాయి. లెండింగ్ చేయలేదు అనుకోండి, ఆ బ్యాంక్ మీద పెనాల్టీస్ పడతాయి. అందుకని బ్యాంకులు ఏం చేస్తాయి, అందుకే మనకి పావలా వడ్డీలు, రూపాయి వడ్డీలు, 10 పైసలు వడ్డీలు, తక్కువ వడ్డీకి అగ్రికల్చర్ భూమి మీద, ల్యాండ్ మీద లోన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు, బికాజ్ ఇట్ ఈస్ ఎ నార్మ్ ఫర్ దెమ్. చేయకపోతే రిజర్వ్ బ్యాంక్ నుంచి వాళ్ళకి పెనాల్టీలు మొట్టికాయలు పడతాయి. అన్ని లాభం వచ్చే ఏరియాస్కి ఇవ్వకూడదు, కొన్ని ప్రయారిటీ సెక్టర్స్ ఉంటాయి వాళ్ళకి మీరు ఇవ్వాలి అని చెప్పి ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి కూడా ఉంటాయి అన్నమాట. ఈ ప్రయారిటీ సెక్టర్లో ఏవైతే మెన్షన్ చేసాయో వాటన్నిటికీ లెండింగ్ యాక్టివిటీస్ జరగాలి. సో ఆ రకంగా ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ పెరగడానికి ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకున్నాయి. మీకు కొన్ని చెప్పాను, ఇప్పుడు నాబార్డ్ చెప్పాను, రూరల్ బ్యాంక్స్ చెప్పాను, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ చెప్పాను, తర్వాత ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనే కాన్సెప్ట్. అంటే మీరు ఈ ఒక్క పాయింట్, ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అనే పాయింట్లో ఇంత బ్యాక్గ్రౌండ్ మీరు అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసినప్పుడు రాసే ఎస్సేలో అందం వస్తుంది, అండర్స్టాండింగ్లో మీనింగ్ వస్తుంది. అంటే 4-5 వైపుల నుంచి ఒక విషయాన్ని మనం విశ్లేషించడం అనేది నేర్చుకోవాలి. స్టడీలీ రైజింగ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటే ప్రభుత్వాలు ఈ యాక్షన్స్ అనేవి తీసుకోవడం వల్ల ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అందుబాటులోకి రావడం కూడా పెరిగింది. అండ్ మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా వాళ్ళకి కనీస మద్దతు ధర కూడా పెరుగుతూ వచ్చింది ప్రభుత్వాలు తీసుకున్న రకరకాల చర్యల వల్ల. డ్యూ టు ది ఎఫర్ట్స్ ఆఫ్ వేరియస్ గవర్నమెంట్స్ ఓవర్ ద ఇయర్స్, ఫార్మర్స్ ఆర్ షాకిల్డ్ వెన్ ఇట్ కమ్స్ టు సెల్లింగ్ దేర్ ప్రైస్. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్, అంటే ఇన్ని మంచి పనులు జరుగుతున్నప్పటికీ కూడా, రైతులకు సహాయం చేయడానికి ఇన్ని మంచి పనులు జరుగుతున్నప్పటికీ కూడా, ఫార్మర్స్ ఆర్ స్టిల్ షాకిల్డ్ వెన్ ఇట్ కమ్స్ టు సెల్లింగ్ దేర్ ప్రొడ్యూస్. షాకిల్ అంటే అర్థం ఏంటి, చైన్లతో బంధించబడ్డం. షాకిల్స్ అంటే చైన్స్తో మనకి బంధించేయడం అనమాట. అంటే అది అర్థం ఏంటి, వాళ్ళకి చేతులు కట్టేసినట్టుగా ఉంటుంది. అమ్మినప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. చైన్లతో చేతులు బంధించేస్తే మనకి ఫ్రీడమ్ ఉందా, లేదు కదా. యూ కెనాట్ మూవ్ దెమ్ ఫ్రీలీ. సో పంట పండించినప్పుడు అప్పు తీసుకోవడానికి వీటన్నిటిలో రకరకాల సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేయడానికి చాలా జరిగినప్పటికీ కూడా, అమ్మకం విషయంలో మాత్రం వాళ్ళకి ఇంత కష్టపడి ఇంత చేస్తే అమ్మినప్పుడు వాళ్ళకి రెమ్యూనరేటివ్ ప్రైస్ అనేది రావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ సంస్కరణలు అనేవి కూడా మీరు 2 యాంగిల్స్లో చూడాలి. అంటే ఏదో ఇప్పటికిప్పుడు తీసుకొచ్చిన సంస్కరణ కింద చూడకూడదు. నీతి ఆయోగ్ గత 1.5 year 2 yearsగా మాట్లాడుతుంది, ఫార్మర్స్ ఇన్కమ్ని డబుల్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని. మరి ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ చేయాలంటే 2 రకాలుగా చేయొచ్చు. ఆదాయం ఎప్పుడు డబుల్ అవుతుంది, ఫస్ట్ ఖర్చు తగ్గినప్పుడు, లేదా అమ్మినప్పుడు వచ్చే ఇన్కమ్ పెరిగినప్పుడు. 2 రకాలుగానే ఆదాయం డబుల్ అవుతుంది. ఖర్చు తగ్గడం కోసం ఏంటి, ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ తక్కువ వడ్డీకి వాళ్ళకి రుణాలు ఇచ్చేలా చేయడం, ఇలాంటివన్నీ చేస్తారు. ఎంత చేసినా సరే వచ్చేది అంతే అనుకోండి, ఇంక ఎప్పుడు డబుల్ అవుతుంది అది. అందుకని ఇప్పుడు అమ్మకం విషయంలో కూడా వాళ్ళకి ధర పెరిగేలా చేసే ప్రయత్నం జరుగుతుంది. సో ఆల్ దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద స్ట్రాటజీ, ప్లానింగ్లో ఉన్న భాగంగానే ఇది వస్తుంది. అయితే గవర్నమెంట్ ఏం చేసింది, ఈ క్రైసిస్లో ఒక ఆపర్చునిటీ చూసింది. ఎలాగో ఒక సంక్షోభంలో ఉన్నాం, ఇలాంటప్పుడే మన సంస్కరణలన్నీ తీసుకురావాలని చెప్పి వీటిని తీసుకొచ్చింది. ఇవి సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే చాలా మంచిది. సో షాకిల్ అంటే అర్థం ఏంటి, సంఖ్యలు. షాకిల్ అంటే సంఖ్యలతో బంధించబడ్డ, చైన్డ్ అనుకోవచ్చు మీరు. రెస్ట్రిక్షన్స్ ఆన్ ఫార్మర్స్, అసలు ఫార్మర్స్ మీద ఉన్న రెస్ట్రిక్షన్స్ ఏంటి. దిస్ ఎక్స్ప్లాయిటేషన్ హ్యాస్ ఇట్స్ రూట్స్ ఇన్ ది బెంగాల్ ఫెమీన్ ఆఫ్ 1943, World War II, అండ్ ద డ్రౌట్స్ అండ్ ఫుడ్ షార్టేజెస్ ఆఫ్ 1960s. మనకి 1960sలో బాగా ఫుడ్ షార్టేజెస్ ఫేస్ చేస్తాం. అంటే పంటలు సరిగ్గా పండగ, ఆహార భద్రత ఇష్యూస్, ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చాయి మనకి. అలాగే బెంగాల్ ఫెమీన్, World War II టైంలో ఇండియా ఎప్పుడూ చూడనంత పెద్ద కరువు చూసింది బెంగాల్లో. సో లక్షల మంది చనిపోయారు కరువుతో, ఫుడ్ లేక ఎంతోమంది చనిపోయారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కనీసం ఏ రకమైన సాయం కూడా వాళ్ళకి చేయలేదు. ఇవన్నీ ఎందుకు జరిగాయి, ఆహార భద్రత లోపించడం వల్ల, ఫుడ్ సరిగ్గా అందుబాటులోకి లేకపోవడం వల్ల
ఉన్నది కూడా అందుబాటులో ఉన్న ధరల్లో లేకపోవడం వల్ల ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది అక్కడ రూట్స్ వచ్చాయి ఫస్ట్ టైం. ది ఎసెన్షియల్ డ్రౌట్ అంటే మళ్ళీ కరువే. ది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ తీసుకొచ్చారు. అంటే మన స్టేట్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ కంట్రీలో ఉన్న ఫుడ్ కంట్రీలో ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ఎవరైనా హోల్డ్ చేసేసి వ్యాపారం చేసేసి అమ్మేసుకుంటాం ఎక్కువ రేటుకి అనుకుని ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ మన కళ్ళెదురుగా ఎంతోమంది చనిపోతూ ఉంటే వాళ్ళని వదిలేసి నువ్వు వ్యాపారం కోసం లాభం కోసం వేరే వాళ్ళకి అమ్మేస్తామా అనే పాయింట్ అనమాట. అందుకని ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ తీసుకొచ్చారు అప్పట్లో. సో ఏ యాక్ట్ కూడా ఊరికే రాదు. రైతులు ఎక్స్‌ప్లాయిట్ చేయడం కోసమే యాక్ట్స్ వస్తాయా? రావు. అప్పటికి మంచి పర్పస్తోనే వస్తాయి. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా అవి మారకపోతే ఇది ఇంకో రకమైన ఎక్స్‌ప్లాయిటేషన్గా మారిపోతుంది. హిస్టరీని మనం ఆ రకంగా అన్వయించుకోవాలి. And the Agricultural Produce Marketing Committee Acts of States are the principal sources of violation of the rights of farmers to sell their produce at a price of their choice. మీకు రెండింటి గురించి చెప్పాను. రెండిట్లో ఏ రకంగా వాళ్ళకి ఫ్రీడమ్ కోల్పోతున్నారు అనేది. These two laws severely restrict the options of farmers to sell their produce. ఈ రెండు చట్టాల వల్ల వాళ్ళకి అమ్మడంలో ఆప్షన్స్ లేకుండా రెస్ట్రిక్షన్స్ వచ్చేసాయి. ఫార్మర్స్ కంటిన్యూ టు బి ద విక్టిమ్స్ ఆఫ్ బయ్యర్స్ మార్కెట్. బయ్యర్స్ మార్కెట్ అంటే ఫార్మ్ ప్రొడ్యూస్ని ఎవరు కొంటారు? ప్రజలంటే గవర్నమెంట్కి వినియోగదారులు, కన్స్యూమర్స్ అని. సో గవర్నమెంట్ ఆలోచన ఎలా ఉంటుంది? ప్రజలకు నష్టం జరగకూడదు. రైతులు కూడా ప్రజలే, కానీ రైతులు వేరే కేటగిరీ కింద పక్కన తోసేసి ప్రజలకు నష్టం జరగకూడదు, వాళ్ళకి ఆహారం అందుబాటులో ఉండాలి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోకూడదు, విపరీతమైన రేట్లు వచ్చేయకూడదు అని రకరకాల కారణాలతో బయ్యర్స్ మార్కెట్ కింద ఉండిపోయింది. సెల్లర్స్ మార్కెట్ లాగా లేదు. మిగిలిన ఏ వస్తువైనా తీసుకోండి, ప్రభుత్వాలు ఆలోచిస్తాయా? టీవీలు ఉన్నాయి, ప్రజలందరూ టీవీ చూడాలి, విజ్ఞానం వినోదం మంచిది, సో టీవీ రేట్లు ఎంతకంటే పెరగకూడదు అని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయా? ఆలోచించట్లేదు. అది సెల్లర్ మార్కెట్ ఫ్రీగా వదిలేస్తున్నారు. డిమాండ్ అండ్ సప్లై కన్సిడరేషన్స్ బట్టి పెరుగుతాయా తగ్గుతాయని డిసైడ్ అవుతుంది. కానీ వీటికి వచ్చేసరికి ఇది బయ్యర్స్ మార్కెట్. కొనేవాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశమే ప్రభుత్వం అనుకుంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే పాలసీస్, ప్రభుత్వ విధానాలు అనేవి డిసైడ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ కాజ్ ఆఫ్ దేర్ ఎక్స్‌ప్లాయిటేషన్. ప్రభుత్వాలు ఆలోచించడం వల్లే వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేయబడుతున్నారు. ఎవరు? రైతులు. రినౌండ్ ఫార్మ్ సైంటిస్ట్ ఎంఎస్ స్వామినాథన్ హ్యాస్ ఫర్ లాంగ్ అంటే చాలా కాలంగా ఆర్గ్యూడ్ ఫర్ ద రైట్ ఆఫ్ ఫార్మర్స్ టు సెల్ దర్ ప్రొడ్యూస్ యాజ్ దే డీమ్ ఫిట్. రైతులకి వాళ్ళు కష్టపడి ప్రొడ్యూస్ చేసిన ఈ ఏవైతే ఉన్నాయో ఫార్మ్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో మన ధాన్యం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చినట్టుగా అమ్మే యాజ్ ఎ డీమ్ ఫిట్. అర్థమైంది? దానికి ఎంత వర్కౌట్ అయితే అంత ప్రైస్ వాడికి వచ్చేటట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా అమ్మే హక్కు వాళ్ళకి ఉంటుంది, దాన్ని కాపాడాలి అని చెప్పి ఎప్పటి నుంచో ఎంఎస్ స్వామినాథన్ గారు ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు. ఎంఎస్ స్వామినాథన్ తెలుసు కదా మనకి, గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం 1960s 70s టైంలో. ద కంట్రీ ఈజ్ స్టిల్ ఫార్ ఫ్రమ్ ఎన్ష్యూరింగ్ ఎఫిషియెంట్ వాల్యూ చైన్స్ ఫర్ ఫార్మ్ ప్రొడ్యూస్ ఫర్ వాంట్ ఆఫ్ అంటే అవి లేకపోవడం వల్ల required infrastructure like cold storage, stocking facilities and transport of perishable commodities. For want of అంటే అది లేదు అని, ల్యాక్ ఆఫ్ అని అర్థం అనమాట. ఫర్ వాంట్ ఆఫ్, ఇక్కడ ఫర్ అనేది దాని అర్థం ఏంటి? ఫర్ అంటే ఇట్ ఈస్ ఎ కంజంక్షన్, అది లేకపోవడం వల్ల, డ్యూ టు అనమాట, డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఆ మీనింగ్ వస్తుంది. ఫర్ వాంట్ ఆఫ్ రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ కోల్డ్ స్టోరేజెస్ సరైన అందుబాటులో లేకపోవడం, స్టాకింగ్ ఫెసిలిటీస్, వాళ్ళని స్టాక్ చేయడం అంటే స్టోర్ చేయడం, ఆ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల, అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ పెరిషబుల్ కమోడిటీస్. పెరిషబుల్ అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్, అవి ఎక్కువ కాలం ఉండవు. ధాన్యం అనుకోండి స్టోర్ చేసుకుంటాం, మనకి ఇవైతే ఊర్లో గాదెళ్ళు అవన్నీ ఉంటాయి, దాచుకోగలుగుతారు. పళ్ళు, కూరగాయలు పెరిషబుల్, వెంటనే అమ్మకపోతే అవి పాడైపోతాయి. సో పెరిషబుల్ కమోడిటీస్కి ఇమీడియట్గా ట్రాన్స్పోర్ట్, ఎక్కడ మార్కెట్ ఉందో అక్కడికి పంపలేకపోవడం, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఎఫిషియెంట్ వాల్యూ చైన్స్ అనేవి లేవు ఫార్మ్ ప్రొడ్యూస్ విషయంలో. ప్రొడ్యూస్ చేయడం అంటే ప్రొడ్యూస్ చేయడం ఒకటే కాదు కదా, అక్కడ నుంచి అది చివరికి మార్కెట్ చేయబడడం, అమ్మడం, అమ్మి వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి రావడం, ఇదంతా కలిస్తే మనకి వాల్యూ చైన్ కంప్లీట్ అవుతుంది. ఈ సిస్టంలో ఈ రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాల వల్ల ఇంకా చాలా సఫరింగ్ ఉంది. బేసికల్గా గవర్నమెంట్ మొన్న దాంట్లో ఏం చేసిందంటే, కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి చూడండి, కోఆపరేటివ్ సొసైటీ, అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ వీటన్నిటికి కూడా క్రెడిట్ ఇస్తామని చెప్పింది. క్రెడిట్ అంటే అప్పు, ఫైనాన్స్ మేము చేస్తాము, మీరు ఎక్కడికక్కడ మీకు అవసరమైనవి కన్స్ట్రక్ట్ చేసేయండి, కోల్డ్ స్టోరేజ్ కానీ ఎక్కడైతే ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇబ్బందులు ఉన్నాయో గవర్నమెంట్ విల్ ఫినాన్స్ ఆల్ ఆఫ్ దాట్. మీ బాధ్యత మీరే తీసుకోండి, రైతుల కష్టాలు మీకే తెలుసు,
కాబట్టి మీరే బాధ్యత తీసుకోండి, మీకు ఏం కావాలో అవి మీరు కన్స్ట్రక్ట్ చేసుకోండి, వి విల్ ఫండ్ ఇట్ అని చెప్పి గవర్నమెంట్ మొన్న 20 lakh crore ప్యాకేజ్లో అవి కూడా చెప్పింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాన్ని కూడా అడ్రస్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ఆఫెన్ ఫార్మర్స్ ఆర్ ఫోర్స్ టు డంప్ దేర్ ప్రొడ్యూస్ ఆన్ ద రోడ్స్ ఆర్ ఆఫర్ ఇట్ టు క్యాటిల్. మనం చాలాసార్లు చూస్తూనే ఉన్నాం, సరైన మార్కెట్ లేక సరైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేక మనకి కర్నూలులో మొన్న ఒక రైతు టొమాటోస్ రోడ్డు మీద పలిసి ఎన్నోసార్లు చూస్తూనే ఉంటాం. మార్కెట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంతో కష్టపడి ప్రొడ్యూస్ చేస్తారు, కేజీ ఇంతే ఇస్తామంటారు, అమ్మలేరు. ఆ రేటుకి అమ్మితే ఇంకేం రాదు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా వెనక్కి రావు. అప్పుడు ఏం చేస్తారు, రోడ్ల మీద పడేసి వెళ్ళిపోతున్నారు, లేదా మన పశువులకి వాటికి ఇచ్చేస్తున్నారు. అంటే అది ఎంత వేస్ట్ ఆఫ్ థింగ్ చూడండి. మార్కెట్లోని ఇన్ఎఫిషియన్సీ కారణంగా చాలా కంట్రీస్లో ఫుడ్ లేక ఎంతో మంది సఫర్ అవుతుంటే మనకి ఫుడ్ ఉండి కూడా అది వేస్ట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. సరైన ధర పండించిన రైతుకి లభించకుండా వాళ్ళ సంవత్సరం పాటు పడే కష్టం వృధా అయ్యేలాగా జరుగుతుందన్నమాట. క్యాటిల్ అంటే తెలుసు కదా మనకి, పశువులు వాటికి. ఫార్మర్స్ ఆర్ ది కార్నర్ స్టోన్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్ అవర్ కంట్రీ. కార్నర్ స్టోన్ అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ అని అర్థం. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ. ఆహార భద్రతకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరు? ఫార్మర్సే. ప్రొడ్యూస్ చేస్తేనే కదా ఆహారం వస్తుంది, ఆహారం వస్తేనే కదా ఆహార భద్రత గురించి మాట్లాడతాం. ఆహార భద్రత అంటే అర్థం ఏంటి? ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యూపీఎస్సీ. ఖచ్చితంగా చదవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఐక్యరాజ్య సమితి చెప్తున్న చాలా, అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చెప్తున్న వాటిలో మనం రాబోయే తరాల్లో చూడబోయే ప్రధానమైన సమస్యల్లో ఫుడ్ సెక్యూరిటీ ఒకటి. చాలా అంటే తినడానికి సరిపడే ఆహారం మనం ప్రొడ్యూస్ చేసుకోలేని పరిస్థితులు వస్తాయి అని చెప్పి చాలామంది ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో దట్ టు కంట్రీస్ లైక్ అస్, ఎక్కువ మంది జనాభా ఉండే మనలాంటి దేశాల్లో ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చాయంటే కొన్ని లక్షల మంది చనిపోతారు. దాన్ని మనం కంట్రోల్ కూడా చేయలేం. సో చాలా ఇంపార్టెంట్ ఫుడ్ సెక్యూరిటీ అనే ఆస్పెక్ట్లో. మోస్ట్ ఇంపార్టెంట్ పీస్ ఎవరు? ఫార్మర్స్. దే ఆర్ ది కార్నర్ స్టోన్. వీ హ్యావ్ కమ్ ఏ లాంగ్ వే అంటే చాలా ముందుకు వచ్చాం, అంటే ఎక్కడో నుంచి ఎంతో ముందుకు వచ్చాం, పైకి వచ్చాం, ఇంప్రూవ్ అయ్యామని అర్థం. ఫ్రమ్ ద షిప్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్ అండ్ ద PL 480 program of the US to being the leading producer of many kinds of farm produce. PL 480 program అంటే ఏంటి? అమెరికాలో 1960sలో ఏమైందంటే వాళ్ళ దగ్గర ఎఫిషియెంట్ అగ్రికల్చర్ సిస్టమ్ ఉంది. సో ప్రొడ్యూస్ అంటే వాళ్ళు పండించేది ఇప్పుడు కూడా సర్ప్లస్ ఉంటుంది. ఫుడ్ సర్ప్లస్ రావడం వల్ల ఏం చేసేవాళ్ళంటే అమెరికన్స్ ప్రపంచ దేశాల్లో ఎవరికైతే ఫుడ్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం US ఎయిడ్ ప్రోగ్రామ్, ఎయిడ్ అంటే హెల్ప్, సాయం కింద ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చాయి 1960s 70s. ఇప్పుడు ఆ పథకం ఉందో లేదో తెలియదు, అప్పట్లో అమెరికా హెల్ప్ చేసింది. అందుకే షిప్ టు మౌత్ అనే పదం, మీకు ఇంతకుముందు కూడా ఈ పదాన్ని 2-3 సార్లు వాడాను. ఒకసారి MS స్వామినాథన్ గారు ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ఫ్రమ్ షిప్ టు మౌత్ టు రైట్ టు ఫుడ్ అన్నారు. అంటే 1960sలో మనకి ఫుడ్ లేక వేరే కంట్రీస్ నుంచి షిప్పుల ద్వారా ఫుడ్ తెచ్చుకొని ప్రజల నోట్లో ప్రభుత్వం పెట్టింది. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రభుత్వమే రైట్ టు ఫుడ్, మీకు ఫుడ్ పొందడం అనేది మీ హక్కు, అది కల్పించడం మా బాధ్యత అని చెప్పి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చింది. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటే అర్థం ఏంటి? మనకి ప్రజలందరికీ ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఇప్పుడు కూడా చూడండి, మైగ్రెంట్ వర్కర్స్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వారికి సరైన ఫుడ్ లేక చాలామంది సఫర్ అవుతుంటే దాన్ని సుమోటోగా స్వీకరించి, సుమోటో అంటే అర్థం ఏంటి? SUMOTO. సుమోటో అంటే వితౌట్ ప్రాంప్టింగ్, ఎవరు ప్రాంప్ట్ చేయకుండానే సుప్రీంకోర్టు దాన్ని కేసు కింద స్వీకరించి ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందంటే అర్థం ఏంటి? ఆహార భద్రత కల్పిస్తానని మాట ఇచ్చారు. ఫుడ్ లేక అక్కడ ఎంతోమంది సఫర్ అవుతున్నారు. మీది రాష్ట్ర ప్రభుత్వాలది బాధ్యత. వీళ్ళు రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా లేవు, వాళ్ళకి ఆహారం లేకుండా వాళ్ళు చనిపోయే పరిస్థితి వస్తే అది ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు సుప్రీంకోర్టుకి ఎలా వచ్చింది? బికాజ్ ఆఫ్ ద యాక్ట్. చట్టం ఉంది, మీరు చట్టాన్ని ఫాలో అవ్వట్లేదు. మీరు యాక్ట్ తీసుకొచ్చారు, కనీసం ఇంతమందికి మినిమం ఫుడ్ అందించాలి కదా, మరి అందించలేకపోతున్నారు కదా అని చెప్పి నిలదీసింది అనమాట. సో ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ఎకానమీ మీరు చదువుతున్నప్పుడు చాలా అగ్రికల్చరు, ఫుడ్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా ఆల్దో దే లుక్ డ్రై సబ్జెక్ట్స్లా కనిపిస్తాయి, కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అవి. బట్ ఫార్మర్స్ హ్యావ్ నాట్ గాట్ దేర్ డ్యూ. అర్థమంటే అప్పట్లో అటు షిప్ టు మౌత్ పరిస్థితి నుంచి టు బీయింగ్ ది లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ మెనీ కైండ్స్ ఆఫ్ ఫార్మ్. ఇప్పుడేమో ఇండియా మనమే చాలా రకాల ఫార్మ్ ప్రొడ్యూస్ని తయారు చేయడంలో ముందు వరుసలో ఉండే పరిస్థితికి వచ్చింది. మనకి ఫుడ్ లేక వేరే చోట నుండి తెచ్చుకొని తినే పరిస్థితి నుంచి ఇంతవరకు, అంటే ఇండియా హ్యాస్ కమ్ ఏ లాంగ్ వే, అంటే ఇంతగా ఇంప్రూవ్ అయ్యింది అని అర్థం అనమాట అక్కడ.
బట్ ఫార్మర్స్ హ్యావ్ నాట్ గాట్ దేర్ డ్యూ. ఫార్మర్స్కి వాళ్ళకి రావాల్సింది రాలేదు. అంటే ఇదంతా జరగడానికి కారణం ఎవరు? టెక్నాలజీలో కొంచెం వచ్చే మనకి మంచి వెరైటీస్ ఆఫ్ సీడ్స్ వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి ఒక పక్క గ్రీన్ రెవల్యూషన్ వల్ల. కానీ ఇటువైపు కష్టపడుతుంది ఎవరు? ఫార్మర్సే కదా. మరి ఇంత కష్టపడుతున్న ఫార్మర్స్కి వాళ్ళకి రావాల్సినంత గుర్తింపు రాలేదు, కావాల్సినంత లాభం రాలేదు అని చెప్పి అంటున్నారు. నాట్ గాట్ దేర్ డ్యూ. ఆల్ దట్ దే హ్యావ్ బీన్ గెటింగ్ ఆర్ ప్లాటిట్యూడ్స్ on ceremonial occasions and in the legislatures during the customary debates on their plight. రైతులకు వస్తున్నవేంటి? సెరిమోనియల్ అకేషన్స్, ఏదన్నా మనకి సెరిమనీస్, ఉత్సవాలు జరిగినప్పుడు కానీ, ఏదన్నా గవర్నమెంట్ యాక్టివిటీస్ జరిగినప్పుడు కానీ రైతుల గురించి ప్రభుత్వాలు 4 మాటలు మాట్లాడేస్తాయి. ప్లాటిట్యూడ్స్ అంటే అర్థం ఏంటి? అన్ యాక్ట్ ఆఫ్ ప్రైజ్ కానీ, ఒక రిమార్క్ కానీ, ఎప్పుడు అదే, ఎప్పుడు మనం వాడేదే మళ్ళీ మళ్ళీ వాడేస్తాం. ప్రతిసారి వాళ్ళని పొగిడేస్తూ ఉంటాం, కానీ దానివల్ల వాళ్ళ కడుపు నిండుతుందా? నిండదు. జరుగుతుంది. ప్లాటిట్యూడ్ అంటే ఏ రిమార్క్ ఆర్ ఎ పీస్ ఆఫ్ రైటింగ్ దట్ ఈజ్ ఓవర్ యూజ్డ్. అదే పనిగా రైతు గురించి మాట్లాడాలంటే 4 మాటలు మాట్లాడటం. రైతులే దేశానికి వెన్నెముక అంటాం. మంచిదే, కానీ ఆ మాట వాళ్ళకి ఫుడ్ పెడుతుందా? లేదు. కానీ రైతులు మిగిలిన ఆ మాటలు మాత్రమే అనే సెన్స్ అనమాట. అర్థమైంది? దట్ ఈస్ ప్లాటిట్యూడ్. ఏ రిమార్క్ ఆర్ ఎ పీస్ ఆఫ్ రైటింగ్ ఆర్ ఎ స్పీచ్ దట్ ఈస్ ఆఫెన్ ఓవర్ యూజ్డ్ బట్ విచ్ ఈస్ నాట్ వెరీ యూస్ఫుల్ ఫర్ దెమ్. అండ్ ఆల్సో ఇన్ ద లెజిస్లేచర్స్ డ్యూరింగ్ ది కస్టమరీ డిబేట్స్. రైతుల కష్టాల గురించి ఏదైనా లెజిస్లేచర్లో డిబేట్స్ జరుగుతూ ఉంటాయి, అంటే అసెంబ్లీలోనూ పార్లమెంట్లో. అప్పుడు కూడా పొలిటీషియన్స్ 4 మాటలు మాట్లాడేస్తారు. ఈ మాటలు మాత్రమే మిగులుతున్నాయి. ప్లైట్ అంటే అర్థం ఏంటి? బాధ, కష్టం. చెప్పాను ఇంతకుముందు, డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అని, పెయిన్ అని, సఫరింగ్ అని. వీటికి సంబంధించి ఎప్పుడు డిబేట్ జరిగినా లేదా ఏదైనా అకేషన్ జరిగినప్పుడు ఇలా మాట్లాడడమే రైతులకు మిగులుతుంది, ఇంకేమీ రావట్లేదు. ఫార్మర్స్ వర్ assured that restrictions on the freedom of marketing would be removed, but that assurance was never kept. వాళ్ళకి ఎన్నోసార్లు అభయం ఇచ్చారు. assured అంటే అర్థం ఏంటి? టు గివ్ కాన్ఫిడెన్స్. మీకు ఫ్రీడమ్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు, కానీ ఆ మాటలు ఏ ప్రభుత్వాలు ఇప్పటివరకు నిలబెట్టుకోలేదు. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఫార్మర్స్ నెవర్ స్టాప్డ్ వర్క్ అండ్ కంటిన్యూ టు ఫీడ్ ద నేషన్. వాళ్ళు ఎప్పుడూ వర్క్ ఆపలేదు. దే కంటిన్యూ టు ఫీడ్ ద నేషన్. దేశానికి ఫుడ్ పెడుతూనే ఉన్నారు. గివెన్ ద ఎకనామిక్ డిస్పారిటీస్ ఇన్ ది కంట్రీ. డిస్పారిటీ అంటే ఇన్ఈక్వాలిటీస్ అంటే ఒకళ్ళు ఎక్కువ ఇంకొకరు తక్కువ, అన్ఈవెన్నెస్ అనమాట. ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద కన్స్యూమర్స్ నీడ్ టు బి ప్రొటెక్టెడ్. ఆఫ్ కోర్స్ కన్స్యూమర్స్ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలి. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఈ సెంటెన్స్కి మీనింగ్ ఏంటో చూడండి. గివెన్ ద ఎకనామిక్ డిస్పారిటీస్ ఇన్ ది కంట్రీ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది కన్స్యూమర్స్ నీడ్ టు బి ప్రొటెక్టెడ్. ఈ సెంటెన్స్ ఎందుకు రాశారు, ఎందుకు ఆయన ఈ మాట అన్నారో ఆలోచించండి. దేశంలో ఇండియా ఈజ్ అ రిచ్ కంట్రీ విత్ పూర్ పీపుల్ అంటారు. అంటే ఓవరాల్గా డబ్బులు ఉంటాయి, కానీ పేదోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకు? ఆర్థిక అసమానతల వలన. అంటే ఎకనామిక్ డిస్పారిటీస్ వల్ల చాలామంది పేదవాళ్ళు ఇండియాలో ఉన్నారు, చాలామంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు. సో సోషలిజం అనే కాన్సెప్ట్ మాట్లాడటమే జరిగింది, కానీ అది యాక్చువల్గా ఇన్ రియాలిటీలో అది అప్లై కాలేదు. అంటే ఎక్కువ మంది పేదవాళ్ళు ఉండడం వల్ల ఇప్పుడు రైతులకు మంచి చెయ్యాలి అని చెప్పి వాళ్ళు అమ్ముతున్న వస్తువుల ధరలు విపరీతంగా మార్కెట్కి వదిలేసామనుకోండి, విపరీతంగా ధరలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ధరలు పెరిగిపోతే చాలామంది తినలేని పరిస్థితులు వచ్చేస్తాయేమో. అందుకే కన్స్యూమర్స్ రైట్స్, కన్స్యూమర్స్ యొక్క నీడ్స్, వాళ్ళ యొక్క ప్రయోజనాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది అని చెప్పి, ఎకనామిక్ డిస్పారిటీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ కన్స్యూమర్స్ యొక్క ప్రయోజనాన్ని పరిరక్షించాలని చెప్పి యాక్ట్స్ అన్ని తీసుకొచ్చారు. అంటే అందుకే చెప్తున్నాను, 2 సైడ్స్ చూస్తూ వెళ్ళాలి. రైతుల కోసం ఆలోచించుకుంటూ వచ్చేస్తే ఇక్కడ వీళ్ళు దెబ్బైపోతారు, వీళ్ళ కోసం ఆలోచించుకుంటూ చూసుకుంటే రైతులు దెబ్బైపోతారు. రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి? బట్ షుడ్ దట్ బి ఎట్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద వెరీ కమోడిటీస్ ఆఫ్ ద కన్స్యూమర్స్ నీడ్? చెప్పండి. ఇప్పుడు కన్స్యూమర్స్ యొక్క ప్రయోజనాలు మనం కాపాడాలి, అర్థమైంది, ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు. కానీ అది దాన్ని ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళని నష్టపరిచా? క్వశ్చన్ అది. ఎట్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద వెరీ కమోడిటీస్ ఆఫ్ ద కన్స్యూమర్స్ నీడ్. మీరు ఏది అయితే కమోడిటీస్ కోరుకుంటున్నారో, వస్తువులు కోరుకుంటున్నారో, ఆ వస్తువుని ప్రొడ్యూస్ చేసే వాళ్ళని నష్టపరిచి మీ ప్రయోజనాన్ని కాపాడాలా? అంటే వాళ్ళ ప్రయోజనాన్ని కాపాడాలా అంటున్నారు. ఎట్ ద కాస్ట్ ఆఫ్ అంటే వాళ్ళకి నష్టం కలిగించేలాగా. ఫర్ వేరియస్ రీజన్స్ ఎ బ్యాలెన్స్ ఇన్ దిస్ రిగార్డ్ కుడ్ నాట్ బి స్ట్రక్. రకరకాల కారణాల వల్ల ఈ రెండింటికి బ్యాలెన్స్ అనేది కుదరలేదు. అటు రైతుల ప్రయోజనాలను కాపాడాలా, వినియోగదారుడి ప్రయోజనాలను కాపాడాలా? వినియోగదారుని ప్రయోజనాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తే రైతు నష్టపోతున్నాడు, రైతుల ప్రయోజనాన్ని కాపాడాలని చేస్తే వినియోగదారుడు నష్టపోతున్నాడు. రెండింటికి మధ్యలో బ్యాలెన్స్ అనేది స్ట్రైక్ చేయలేకపోయారు ఫర్ వేరియస్ రీజన్స్. ద రెస్ట్రిక్టివ్ ట్రేడ్ అండ్ మార్కెటింగ్ పాలసీస్ బీయింగ్ ప్రాక్టీస్డ్ విత్ రెస్పెక్ట్ టు అగ్రికల్చరల్ ప్రైసెస్ హ్యావ్ సబ్స్టాన్షియలీ eroded the incomes of farmers.
ఈ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ అంటే మీకు ఎక్కడ అమ్మాలి ఏం చేయాలనే విషయంలో రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా పెట్టడం వల్ల ఉండడం వల్ల ఏమైంది, సబ్స్టాన్షియల్గా చాలా ఎక్కువగా వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది ఎరోడ్ అయిపోయింది, కోతకి గురైందని తగ్గిపోయింది అనమాట. ఇప్పుడు కర్ణాటకలో నాకు పలానా మ్యాంగోస్ ఇక్కడ అమ్మితే మంచి ధర వస్తుంది, కానీ అమ్మలేని పరిస్థితి వచ్చేసింది. ఇక్కడే అమ్మాలి నువ్వు అంటారు, ఇక్కడ తక్కువ రేటుకి అమ్మేయాలి. సో వాళ్ళ ఇన్కమ్కి కోత గురైనట్టే కదా. ఈ రోజునంటే అర్థం ఏంటి, రిడక్షన్, కోత. యాక్చువల్గా చెప్పాలంటే ఎరోజన్ ఆఫ్ సాయిల్స్ అంటారు, సాయిల్ కోతకి గురైంది అంటాం కదా, అలా అనమాట. ఎరోజన్ అనేది అక్కడ వాడతారు, కానీ ఇక్కడ ఇన్కమ్ ఎరోజన్ అంటే అర్థం ఏంటి, ఆదాయం కోతకి గురైంది అంటే తగ్గిపోయింది, రిడక్షన్. A study on agricultural policies in India by the Indian Council for Research on International Economic Relations, Organization for Economic Cooperation and Development OECD 2018, co-authored by the renowned farm economist Ashok Gulati, was published with startling revelations. ఒక స్టడీ ఏమో పబ్లిష్ చేశారు, ఆ స్టడీలో చాలా మంచి విషయాలు బయటకు వచ్చాయి. స్టార్ట్లింగ్ అంటే సర్ప్రైజింగ్ అని. స్టార్ట్లింగ్ అంటే అర్థం ఏంటి, అస్టానిషింగ్, సర్ప్రైజింగ్. రివిలేషన్స్ అంటే ఏ సర్ప్రైజింగ్ థింగ్ దట్ హ్యాస్ బీన్ రివీల్డ్. రివిలేషన్ అంటే అర్థం ఏంటి, సంథింగ్ దట్ హ్యాస్ బీన్ రివీల్డ్ అంటే బయట పెట్టబడ్డ విషయం. రివిలేషన్ ఈజ్ ఏ నౌన్, రివీల్ అనేది వర్బ్. రివీల్ అంటే బయట పెట్టడం, రివిలేషన్ అంటే సంథింగ్ దట్ హ్యాస్ బీన్ రివీల్డ్. అది ఎలాంటిది, స్టార్ట్లింగ్, అస్టానిషింగ్, సర్ప్రైజింగ్ విషయాలు ఆ స్టడీలో బయటకు వచ్చాయి అని చెప్తున్నారు. It concluded that the restrictions on agricultural marketing amounted to implicit taxation on farmers to the tune of 45 lakh crore from 2000 to 2001 to 2016 and 17. This comes to 2.56 lakh crore per year. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఇంప్లిసిట్ ట్యాక్సేషన్. ఇంప్లిసిట్ ట్యాక్సేషన్ అంటే అర్థం ఏంటి, ఇలాంటి పదాలు వచ్చినప్పుడు కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవాలి. ఇంప్లిసిట్ ట్యాక్సేషన్ అంటే గవర్నమెంట్ డైరెక్ట్గా ట్యాక్స్ వేయట్లేదు. మీకు బేసిక్గా దీని డెఫినేషన్ ఏంటంటే ద కాస్ట్ ఆఫ్ ఎన్ యాక్టివిటీ, ఓకే, ద కాస్ట్ ఆఫ్ ఎన్ యాక్టివిటీ దట్ ఈస్ నాట్ కలెక్టెడ్ బై ద గవర్నమెంట్ బట్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీ. అంటే అర్థం ఏంటి, ఒక యాక్టివిటీ అంటే ఇప్పుడు ఫార్మ్ ప్రొడక్షన్ అనే యాక్టివిటీ ఉంది, ఇందులో గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుందా, అగ్రికల్చర్ మీద ట్యాక్స్ లేదు, మనకందరికీ తెలిసిందే. ట్యాక్సేషన్ ఉందా, లేదు, కానీ రైతు నష్టపోతున్నాడు. ఎందుకు, బికాజ్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీ. ఆ పాలసీ ఏంటి, రెస్ట్రిక్టివ్ ట్రేడ్, ఎక్కడ కావాలంటే అక్కడ అమ్ముకోలేకపోవడం. అంటే ఒకవేళ ట్యాక్సేషనే వేసుంటే దాని వాల్యూ ఎంత అయ్యేది, 45 లక్షల కోట్లు. అంటే ట్యాక్స్ పోయినా సరే దీనివల్ల రైతు, ట్యాక్స్ కట్టకపోయినా సరే రైతు పొందుతున్న నష్టం ఎంత, 45 లక్షల కోట్లు. ఎన్ని సంవత్సరాలకి, 2000 నుంచి 2017 వరకు, 16 వరకు. అంటే సంవత్సరానికి 2.56 lakh crores ఇండియాలో ఉన్న రైతులు నష్టపోతున్నారు. ఎందువల్ల, బికాజ్ ఆఫ్ ది ఫాల్టీ గవర్నమెంట్ పాలసీస్. ఇది గవర్నమెంట్కి ఏమైనా ఆదాయం తెస్తుందా, తేవట్లేదు, కానీ రైతు నష్టపోతున్నాడు. అక్కడ రైతు పొందిన నష్టాన్ని ఈజ్ ఇన్ ద ట్యూన్ ఆఫ్ 2.56 lakh crores అని అర్థం చేసుకోవాలి. నో అదర్ కంట్రీ డస్ దిస్. ఏ కంట్రీ కూడా చేయట్లేదు ఇలాగా. మచ్ అవైటెడ్ ఫ్రీడమ్. ఇప్పటి వరకు కష్టాలు మాట్లాడుకున్నాం, ఇప్పుడు ప్రభుత్వం చేసిన చర్యలు ఏంటి, ఏ రకంగా హెల్ప్ అవుతుందో చూద్దాం. మచ్ అవైటెడ్, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న స్వేచ్ఛ. వైల్ ఆల్ అండ్ సన్డ్రై అంటే అందరూ అని, హ్యావ్ రీఐటరేటెడ్ ఓవర్ ద ఇయర్స్ దట్ సంథింగ్ మస్ట్ బి డన్ ఫర్ ద ఫార్మర్స్. ద ఫస్ట్ ఫార్మల్ యాక్షనబుల్ అనౌన్స్మెంట్ ఆన్ డూయింగ్ అవే విత్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద మార్కెటింగ్ ఫ్రీడమ్ ఆఫ్ ఫార్మర్స్ కేమ్ ఓన్లీ నౌ. అందరూ ఎప్పటి నుంచో ఏదో ఒకటి చేయాలి రైతులకి అని అంటున్నప్పటికీ కూడా ద ఫస్ట్ ఫార్మల్ యాక్షనబుల్ అనౌన్స్మెంట్, దానికి సంబంధించిన ఫార్మల్ అంటే అఫీషియల్గా, యాక్షనబుల్ అనౌన్స్మెంట్ అంటే యాక్షన్లో పెట్టేది, మాటల్లో కాదు, యాక్షన్లో పెట్టే అనౌన్స్మెంట్ ఆన్ డూయింగ్ అవే విత్ రెస్ట్రిక్షన్స్. డూయింగ్ అవే అంటే రిమూవ్, డూ అవే విత్ అంటే రిమూవ్ అని అర్థం. రిమూవింగ్ ద రెస్ట్రిక్షన్స్ ఆన్ ద మార్కెటింగ్ ఫ్రీడమ్ ఆఫ్ ఫార్మర్స్. మార్కెటింగ్ ఫ్రీడమ్ ఆఫ్ ఫార్మర్స్ అంటే అర్థం ఏంటి, వాళ్ళ ప్రొడ్యూస్ని మార్కెట్ చేసుకునే ఫ్రీడమ్ వాళ్ళకి కల్పించడంలో ఉన్న రెస్ట్రిక్షన్స్ని రిమూవ్ చేసే ఫస్ట్ యాక్షనబుల్ అనౌన్స్మెంట్ కేమ్ ఓన్లీ నౌ. రీసెంట్గా ఇప్పుడే వచ్చింది. ఫర్దర్ టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎ 20 lakh crore స్టిమ్యులస్ టు రెవప్. రెవప్ అంటే అర్థం ఏంటి, టు ఇంక్రీజ్ ద యాక్టివిటీ అనమాట. ఒకసారి మీకు రవింగ్ అప్ అంటే ఇంజిన్ రెవప్ చేశారంటే అర్థం ఏంటి, ఒక్కసారిగా మళ్ళీ స్పీడ్లోకి రావడం అన్నమాట. రెవప్ ది ఎకానమీ అంటే స్టిమ్యులేట్ అని అర్థం చేసుకోండి, స్టిమ్యులేట్ ది ఎకానమీ. ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అన్వీల్డ్ అంటే రివీల్, రిమూవ్ ద వీల్, చెప్పాను చాలాసార్లు. వీల్ అంటే ముసుగు, అన్వీల్ అంటే రిమూవ్ ద వీల్ అంటే ముసుగు తీయడం అంటే రివీల్ చేయడం.
ద డీటెయిల్స్ ఆఫ్ ఎ ప్యాకేజ్ ఫర్ ద అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్. అగ్రికల్చర్ మరియు దాని అనుబంధిత రంగాలకి సో డీటెయిల్స్ అన్నీ కూడా అనౌన్స్ చేసినప్పుడు మనకి ఈ విషయాలు అనేవి బయటకు వచ్చాయి. సో నరేంద్ర మోదీ గారు ఫస్ట్ అనౌన్స్ చేశారు. తర్వాత ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఆ డీటెయిల్స్ అనేవి ఓపెన్ చేశారు, రివీల్ చేశారు. అగ్రికల్చర్కి మరియు అనుబంధిత రంగాలకి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది. అపార్ట్ ఫ్రమ్ ద అప్రాక్సిమేట్లీ 4 lakh crore సపోర్ట్ ప్యాకేజ్ ఫర్ ఫార్మింగ్ అండ్ అలైడ్ సెక్టర్స్, 4 లక్షల కోట్ల సపోర్ట్ ప్యాకేజ్ అనౌన్స్ చేశారు వాళ్ళకి. ఎయిమ్డ్ ఎట్ ఇంప్రూవింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎన్హాన్సింగ్ క్రెడిట్ సపోర్ట్. ఇందాకే చెప్పాను మీకు, అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్కి వీటన్నిటికీ కోఆపరేటివ్ సొసైటీస్కి ప్రభుత్వం ఫండింగ్ ఇస్తారని చెప్పింది. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే లేదో కన్స్ట్రక్ట్ ఇట్, విల్ ఫండ్ ఇట్ అని బాధ్యత వాళ్ళ మీద, ఆనెస్ అనేది వాళ్ళ మీదే పెట్టింది. The most welcome feature of this package is a firm commitment to rewriting Essential Commodities Act and APMC laws. ఈ 2 చట్టాలను కూడా మళ్ళీ రాస్తాం. మళ్ళీ రాయడం అంటే మార్పులు చేర్పులు చేస్తామని అర్థం. అవి చేయాలని చెప్పి కమిట్మెంట్ చూపించింది చూడండి, అది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ వెల్కమ్ ఫీచర్ ఆఫ్ దిస్ ప్యాకేజ్, ఆహ్వానించదగ్గ ఫీచర్. ద రివిజన్స్ ఆఫ్ దీస్ యాక్ట్ రెస్ట్రిక్టివ్ లాస్ ఇస్ లాంగ్ ఓవర్ డ్యూ. ఇది ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది, లాంగ్ ఓవర్ డ్యూ, ఎప్పుడో జరగాల్సింది ఇంకా పెండింగ్ ఉంది. And will remove the hurdles అంటే అడ్డంకులు that farmers face in getting a remunerative price for their produce by giving them more options to sell. వాళ్ళకున్న అడ్డంకులను తొలగించి వాళ్ళు కష్టపడి ప్రొడ్యూస్ చేసిన వీటికి సరైన ధర కల్పించేలా చేస్తుంది. This long awaited revision needs to be undertaken with care and responsibility so that no space or scope is left for farmers to be exploited yet again. ఇవి చాలా జాగ్రత్తగా చేయాలి, సో దట్ మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు ఎక్స్ప్లాయిట్ అవ్వకుండా, ఇంకొకసారి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితులు రాకుండా చేయాలంటే ఈ రివిజన్ అనేది చాలా కేర్తో మరియు బాధ్యతతో చేయాలి. సో దట్ నో స్కోప్ ఆర్ స్పేస్ లెఫ్ట్ ఫర్ ఫార్మర్స్ టు బి ఎక్స్ప్లాయిటెడ్ ఎట్ అగైన్. అండ్ దిస్ రీరైట్ షుడ్ బి డన్ ఎట్ ద ఎర్లియస్ట్. ఈ రీరైటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే చట్టాన్ని మళ్ళీ తిరిగి వాటిని మార్పులు చేర్పులు చేసి తిరిగి చేసే ప్రక్రియ ఏదైతే ఉందో షుడ్ బి డన్ అట్ ది ఎర్లియస్ట్. డిలే చేయకుండా తొందరగా జరగాలి. వైల్ అలోయింగ్ సెవరల్ బయర్స్ టు డైరెక్ట్లీ యాక్సెస్ ద ప్రొడ్యూస్ ఫ్రమ్ ద ఫార్మర్స్, ఎ స్ట్రాంగ్ అండ్ ఎఫెక్టివ్ నెట్వర్క్ ఆఫ్ ఫార్మ్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ షుడ్ బి క్రియేటెడ్ టు ఎన్హాన్స్ ది బార్గెనింగ్ పవర్ ఆఫ్ ఫార్మర్స్. అర్థమైంది. బయ్యర్స్ని డైరెక్ట్గా వీళ్ళ దగ్గరే కొనుక్కునే అవకాశాన్ని కల్పించడంతో పాటు ఎ స్ట్రాంగ్ అండ్ ఎఫెక్టివ్ నెట్వర్క్ ఆఫ్ ఫార్మ్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్, ఎఫ్పిఓస్ని, అంటే ఫార్మ్ ప్రొడ్యూసర్స్ అంటే ఎవరు, వీళ్ళు రైతులు, వీళ్ళ ఆర్గనైజేషన్స్ని స్ట్రాంగ్ నెట్వర్క్ క్రియేట్ చేయాలి. సో వాళ్ళకి బలం వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక ఊరిలో ఒక ఎకరం భూమి ఉన్న రైతు ఉన్నాడు. అలాంటి వాళ్ళు ఒక 1000 మంది ఉన్నారు. అందరూ కూడా ఎకరం భూములు ఉంటే వాళ్ళకి ఎవరికి బార్గెనింగ్ పవర్ ఉండదు, సరైన నెగోషియేషన్ చేయలేరు. అందరూ కలిపి ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 1000 ఎకరాల రైతులు అయినట్టు. 1000 ఎకరాల రైతులు వెళ్ళి మాట్లాడితే 1000 ఎకరాలు మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అంటే 1000 ఎకరాలు అంటే ఒక్కొక్క ఎకరానికి 40 బస్తాలు పండాయి అనుకోండి, ఎంత అవుతుంది లెక్కేసుకోండి ఒకసారి. 40,000 బస్తాలు. సో 40,000 బస్తాల రైతులు వెళ్ళి ఇంత ధాన్యం మా దగ్గర ఉందంటే మనకు సరైన బార్గెనింగ్ పవర్ వస్తుంది, నెగోషియేట్ చేయడానికి బలం వస్తుంది. అలాంటివి స్ట్రాంగ్ నెట్వర్క్ క్రియేట్ చేయాలి టు ఇంక్రీజ్ ది బార్గెనింగ్ పవర్ ఆఫ్ ఫార్మర్స్. దిస్ విల్ ఎన్ష్యూర్ దట్ ఇండివిజువల్ ఫార్మర్స్ ఆర్ నాట్ ఎక్స్ప్లాయిటెడ్. అప్పుడు ఏమవుతుంది, ఇండివిజువల్గా ఒక ఫార్మరే ఉన్నాడు, నాకు బలం లేదు, నేను ఒక్కడనే అనుకుంటే ఎక్స్ప్లాయిటేషన్ జరిగే అవకాశం ఉంటుంది. నువ్వు అక్కడే ఏం చేస్తారో, ఎక్కడ తీసుకెళ్ళిపోతారో, ఒక్కడే అమ్మాలనుకోండి, ఆ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా భరించలేడు. సో ఎవడికి ఉంటే అక్కడ ఇచ్చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఎప్పుడైతే నెట్వర్క్ ఫామ్ చేసుకుంటారో, ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకుంటారో వాళ్ళకి బలం వస్తుంది. An effective law on contract farming is also the need of the hour to secure incomes of farmers besides enabling private investments. కాంట్రాక్ట్ ఫార్మింగ్ గురించి మీకు చెప్పాను. భీష్మ సినిమాలో మనకి ఆ సినిమాలో సిచ్యువేషన్ గురించి చెప్పాను కదా, రైతులతో డైరెక్ట్గా కార్పొరేట్ కంపెనీస్ అగ్రిమెంట్ చేసుకోవడం అనమాట. సో ఇంత రేటుకి ఇన్ని టన్నుల ధాన్యం కొంటాం, లేకపోతే ఇన్ని టన్నుల కూరగాయలు కొంటాం అని చెప్పి ముందే అగ్రిమెంట్ చేసుకుంటారు. వాళ్ళు చెప్పినట్టుగా పండించమని అడుగుతారు. పండించిన తర్వాత వాళ్ళే ప్రొక్యూర్ చేసుకుంటారు, ట్రాన్స్పోర్ట్ చేసి వెళ్ళిపోతారు. దీనివల్ల ఏమవుతుంది, రైతులకి ఇన్కమ్ గ్యారంటీ, మినిమం ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది గ్యారంటీగా ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా ప్రైవేట్ కంపెనీస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి. దీన్ని కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటారు. సో ఫామ్ చేసే ముందే కాంట్రాక్ట్లోకి వెళ్ళిపోతాం. దీనివల్ల ప్రైవేట్ కంపెనీస్ ఇందులో ఇన్వెస్ట్ చేసే అవకాశం వస్తుంది. ప్రైవేట్ కంపెనీస్ జనరల్గా ఇన్వెస్ట్ చేసాయంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో రైతులకు కూడా సరైన ధర దొరుకుతుంది.
దీంట్లో మైనస్లు ఉన్నాయి, ఇది మళ్ళీ మాట్లాడదాం. ఇంతకుముందు మాట్లాడాను కూడా. ఇది ప్లస్ అనమాట. ఇది నీడ్ ఆఫ్ ది అవర్ అంటే ప్రస్తుతానికి అది అవసరం. డాక్టర్ గులాటి ఇన్ ఎ రీసెంట్ ఆర్టికల్ టర్మ్ దిస్ అనౌన్స్మెంట్ as a 1991 మూవ్మెంట్ ఫర్ అగ్రికల్చర్. ఇది హిందూలోనే వచ్చింది, 1991 మూవ్మెంట్ ఫర్ అగ్రికల్చర్ అని చెప్పి హిందూలోనే దీనికి సంబంధించిన ఆర్టికల్ వచ్చింది. ఐ కాంట్ అగ్రీ మోర్ విత్ హిమ్, ఇట్స్ ఎ మేజర్ రిఫార్మ్. ఐ కాంట్ అగ్రీ మోర్ అంటే నేను పూర్తిగా దాంతో అగ్రీ చేస్తున్నాననే అర్థం. ఇట్ ఈజ్ ఎ మేజర్ రిఫార్మ్. ఎస్, ఇది చాలా పెద్ద సంస్కరణ. Yet another feature of this package has been its comprehensiveness towards improving the incomes of farmers through range of activities. ఈ ప్యాకేజ్ యొక్క ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే కాంప్రహెన్సివ్నెస్. ఇదేదో ఒక ఏరియాని మాత్రం టచ్ చేసింది కాదు, కాంప్రహెన్సివ్గా కంప్లీట్గా అన్ని ఏరియాస్ని టచ్ చేసింది. టువర్డ్స్ ఇంప్రూవింగ్ ది ఇన్కమ్స్ ఆఫ్ ఫార్మర్స్ త్రూ ఏ రేంజ్ ఆఫ్ యాక్టివిటీస్. A study by the National Institute of Agricultural Extension Management has revealed that of the 3,500 farmer suicides examined, there was no farmer who had supplementary incomes from dairy or poultry. చూడండి, ఇదే ప్రాబ్లం. రైతులకు ఎప్పుడు కూడా వాళ్ళు ఆ భూమి మీద మాత్రమే ఆధారపడుతున్నారు. 3,500 మంది రైతులు ఆత్మహత్యని పరిశీలిస్తే వాళ్ళెవరికి కూడా సప్లిమెంటరీ ఇన్కమ్ లేదు. వాడు ఓన్లీ భూమి మీద మాత్రమే ఆధారపడి బతుకుతున్నాడు. ఒకే దాని మీద ఆధారపడడం వల్ల అది ఫెయిల్ అయితే వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. అందుకే పౌల్ట్రీ, డైరీ లాంటి ఇండస్ట్రీస్ నుంచి సప్లిమెంటరీ ఇన్కమ్ వాళ్ళకి వచ్చే పరిస్థితులు కల్పించాలి అనేది ఒక పాయింట్ అనమాట. ద హ్యూజ్ సపోర్ట్ టు యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ ఇన్ ద స్టిమ్యులస్ ప్యాకేజ్ అండర్లైన్స్ ద నీడ్ ఫర్ డైవర్సిఫైయింగ్ ది ఇన్కమ్ సోర్సెస్ ఆఫ్ ఫార్మర్స్. ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ సోర్సెస్ని డైవర్సిఫై చేయాలి. డైవర్సిఫికేషన్ అర్థం ఏంటి? ఒకే దాని మీద కాన్సన్ట్రేటెడ్గా ఉండకూడదు. మనకి అంటారు చూడండి, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. మన దగ్గర ఒక 20 ఎగ్స్ ఉన్నాయి, అన్నీ ఒకే బాస్కెట్లో పెట్టాం. బాస్కెట్ కింద పెడితే 20 ఎగ్స్ పగిలిపోతాయి ఒకేసారి. ఫినాన్షియల్ ప్లానింగ్లో చాలా కామన్గా చెప్తారు అన్నమాట. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఉన్న డబ్బులన్నీ స్టాక్ మార్కెట్లో పెట్టారనుకోండి. స్టాక్ మార్కెట్ క్రాష్ అయితే మీరు క్రాష్ అయిపోయినట్టే. ఉన్న డబ్బులన్నీ రియల్ ఎస్టేట్లో పెట్టారు, రియల్ ఎస్టేట్ క్రాష్ అయితే మీరు క్రాష్ అయిపోయినట్టే. సో యూ హ్యావ్ టు డైవర్సిఫై. మన దగ్గర ఉన్నదాన్ని డైవర్సిఫై చేయాలి అంటే ఒక చోట కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో మనం వాటిని ఇన్వెస్ట్ చేయాలి. అలాగే రైతులు కూడా ఒకే దాని మీద ఆధారపడిపోకూడదు, డైవర్సిఫై చేసుకోవాలి ఇన్కమ్ సోర్సెస్ అని చెప్పి అంటారు. అంటే ఎప్పుడు కూడా ఫినాన్షియల్ ప్లానింగ్లో ఇది రైతులకనే కాదు అందరికీ కూడా సింగిల్ ఇన్కమ్ సోర్స్ మీద ఎప్పుడు ఆధారపడకూడదు. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ జీతం వస్తుంది అనుకోండి, ఎలాగో వస్తుంది కదా అనుకోకూడదు. వచ్చిన ఆదాయం ద్వారా ఇంకొక ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేయాలి. అంటే ఏదన్నా ఒక మనకు బిల్డింగ్ తీసుకుని దానిపైన రెంటల్ ఇన్కమ్ వచ్చేలాగా ఏదో ఒకటి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా 50% శాలరీ కట్ చేసిన సందర్భాలు వచ్చాయి. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో మనం ఒకదాని మీద ఆధారపడితే పరిస్థితి ఏంటి? అందుకని మనం ఒక ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేయాలి. అలాగే రైతులు కూడా భూముల మీద మాత్రమే కాకుండా అలైడ్ యాక్టివిటీస్, యానిమల్ హస్బెండరీ కానీ, ఫిషరీస్ కానీ, ఇట్లాంటి వాటి నుంచి దానికి సంబంధించిన యాక్టివిటీస్ని వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేలాగా చేయాలి. దానికోసం గవర్నమెంట్ చాలా ప్రోత్సాహకాలు ప్రకటించింది. అండర్లైన్స్ అంటే అర్థం ఏంటి? అండర్లైన్ అంటే నొక్కి చెప్పడం, స్ట్రెస్ చేయడం, అది ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పడం. నీడ్ ఫర్ డైవర్సిఫైయింగ్ ద ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఫార్మర్స్. ఐ రీకాల్ దట్ ఇన్ 1977, నేను గుర్తు తెచ్చుకుంటున్నాను, 1977లో ద ఎంటైర్ కంట్రీ వాజ్ డిక్లేర్డ్ యాజ్ వన్ ఫుడ్ జోన్. 1977లో మొత్తం కంట్రీ అంతా ఒకటే ఫుడ్ జోన్. ఒకటే ఫుడ్ జోన్ అంటే అర్థం ఏంటి? ఎక్కడ పండించినోడు ఎక్కడికన్నా వెళ్ళి అమ్ముకోవచ్చు. దిస్ బెనిఫిటెడ్ బోత్ ఫార్మర్స్ అండ్ కన్జ్యూమర్స్. దీనివల్ల ఫార్మర్స్కి, కన్జ్యూమర్స్కి ఇద్దరికి కూడా బెనిఫిట్ వచ్చింది. ఇట్ ఈస్ టైమ్ టు అలౌ అవర్ ఫార్మర్స్ టు సెల్ దేర్ ప్రొడ్యూస్ ఎనీవేర్ ఫర్ దేర్ బెనిఫిట్. సో కాబట్టి రైతులకి వాళ్ళ ప్రొడ్యూస్ అంటే అర్థం ఏంటి? ప్రొడ్యూస్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ నౌన్. మీరు చూస్తున్నారా లేదా? అన్ని చోట్ల వాడుతున్నాం. ప్రొడ్యూస్ అంటే ప్రొడ్యూస్ చేయడం అని కాదు, ప్రొడ్యూస్ చేయబడ్డది నౌన్గా కూడా వాడతారు. వాళ్ళ పంట ఎనీవేర్ ఫర్ దేర్ బెనిఫిట్, వాళ్ళ మంచి కోసం ఈ దేశంలో ఎక్కడికైనా అమ్మే అవకాశాన్ని వాళ్ళకి కల్పించాలి. ఆల్ స్టేక్ హోల్డర్స్ షుడ్ బి టేకెన్ ఆన్ బోర్డ్ వైల్ రివైజింగ్ రెస్ట్రిక్టివ్ అగ్రి మార్కెటింగ్ లాస్. ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్ లాస్ రెస్ట్రిక్టివ్ అంటే వాళ్ళకి ఫ్రీడమ్ని రెస్ట్రిక్ట్ చేస్తున్న ఈ చట్టాలని రివైజ్ చేస్తున్నప్పుడు అందరూ స్టేక్ హోల్డర్స్, ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ, ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళని కన్సల్టేషన్లోకి తీసుకొని చెయ్యాలి. ఓకే. డ్యూరింగ్ ద పాండమిక్ మెనీ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. చాలామంది ఇళ్ళ నుంచి పనిచేస్తున్నారు. బట్ ఫార్మర్స్ హ్యావ్ నో సచ్ ఆప్షన్ యాజ్ దే హ్యావ్ టు వర్క్ ఇన్ దేర్ ఫీల్డ్స్. రైతులకు అలాంటి ఆప్షన్స్ లేవు. దే హ్యావ్ టు వర్క్ ఇన్ దేర్ ఫీల్డ్స్. వాళ్ళ పంట పొలాల్లోనే పనిచేయాలి. డిస్పైట్ ద లాక్డౌన్ ఉన్నప్పటికీ, ఇన్ స్పైట్ ఆఫ్ లాక్డౌన్, దే కంటిన్యూ టు సో వీట్, ప్యాడీ, పల్సెస్. వాళ్ళు లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు గోధుమలు మరియు ప్యాడీ అంటే ధాన్యం, పల్సెస్ ఇవన్నిటిని సో చేస్తున్నారు. నాట్లు వేయడం అనమాట. మనకి అంటే విత్తనాలు వేస్తాం కదా స్టార్టింగ్లో.
ఇన్ఫ్యాక్ట్ ఫార్మ్ అవుట్పుట్ ఈస్ గ్రేటర్ దాన్ వాట్ ఇట్ వాజ్ లాస్ట్ ఇయర్లో వచ్చిన దానికంటే చాలా ఎక్కువగా ఈ సంవత్సరం వచ్చింది. బంపర్ హార్వెస్ట్ అన్నారు, చాలా బాగా పండే పంటలు. ఆర్ ఫార్మర్స్ ద ప్రైడ్ ఆఫ్ అ కంట్రీ డిజర్వ్ ద లాంగ్ అవైటెడ్ ఫ్రీడమ్ టు మార్కెట్ ది ప్రొడ్యూస్ ఎట్ ఎ ప్లేస్ ఆఫ్ ది చాయిస్. ఇట్ షుడ్ బికమ్ ఎ రియాలిటీ ఎట్ ద ఎర్లియస్ట్. మన దేశం యొక్క గర్వకారణమైన మన ఫార్మర్స్ డిజర్వ్ ద లాంగ్ అవైటెడ్ ఫ్రీడమ్. దే డిజర్వ్, వాళ్ళకి ఆ హక్కు ఉంది. ఏంటది? లాంగ్ అవైటెడ్ ఫ్రీడమ్, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న స్వేచ్ఛ. దేనికి? టు మార్కెట్ దేర్ ప్రొడ్యూస్. వాళ్ళు కష్టపడి ప్రొడ్యూస్ చేసిన పంటల్ని అమ్ముకోవడానికి వాళ్ళకి స్వేచ్ఛ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అండ్ దే డిజర్వ్ ఇట్, వాళ్ళకి హక్కు ఉంది. ఎట్ ఎ ప్లేస్ ఆఫ్ దేర్ చాయిస్, వాళ్ళకి నచ్చిన ప్లేస్లో. ఇట్ షుడ్ బికమ్ ఎ రియాలిటీ అట్ ద ఎర్లియస్ట్. ఎంత తొందరగా వెళ్ళి అంత తొందరగా ఇది ఒక నిజంగా మారాలి. రియాలిటీ అంటే అర్థం ఏంటి? నిజం అవ్వాలి అని అర్థం. బ్యూటిఫుల్ ఆర్టికల్ పెన్డ్ బై అవర్ బిలవ్డ్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ ఎం వెంకయ్య నాయుడు. సో దీన్ని సేవ్ చేసుకోవాలి మీరు. సేవ్ చేసుకొని రీడ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. అండ్ ఆర్ట్ ఆఫ్ ఎస్సే రైటింగ్ బిల్డ్ అవుతుంది. ఇలాంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే వస్తాయో మొన్న నీతి ఆయోగ్ చైర్మన్ రాశారు, రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అడిగినా సరే అప్పటికి ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉంటారో ఆయనే చైర్మన్. ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఎవరు? ప్రైమ్ మినిస్టరే. ప్లానింగ్ కమిషన్ ప్లేస్ నుండి నీతి ఆయోగ్ వచ్చింది. నీతి ఆయోగ్ సీఈఓ ఎవరు? ప్రెజెంట్ సీఈఓ అమితాబ్ కాంత్ ఈజ్ నాట్ ది చైర్మన్. అర్థమైందా? దట్స్ ఇట్. సో ఇలాంటి ఇంపార్టెంట్ వ్యక్తులు రాసిన ఆర్టికల్స్ కానీ, స్వామినాథన్ గారు ఒక ఆర్టికల్ రాశారు ఇంతకుముందు. అలాగే ఇప్పుడు గులాటీ గారు 1991 మూమెంట్ ఫర్ ఫార్మర్స్ అని చెప్పి హిందూలోనే ఆర్టికల్ వచ్చింది, అది చదవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి అగ్రికల్చర్కి సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ చదివితే దట్ ఈజ్ యువర్ ఎకానమీ. పుస్తకంలో ఉన్నది కాదు, పుస్తకంలో ఉన్నది కొంత, కానీ ఎగ్జామ్లో ఎక్కువగా ఫోకస్ చేసి రీసెంట్గా వచ్చిన రిఫార్మ్స్, రీసెంట్గా వచ్చిన విషయాలు, వీటి గురించి ఎక్కువగా మాట్లాడతారు. ఇలా రోజు పేపర్ చదివేసి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ అవపోసన పట్టేస్తే యూపీఎస్సీ ఎంత ఈజీ ఎగ్జామ్ అనిపిస్తుంది. సో యూపీఎస్సీయే ఈజీ అనిపిస్తే తర్వాత దాని కింద ఉన్న ఎగ్జామ్స్ గ్రూప్ 1 కానీ, ఆర్బీఐ గ్రేడ్ బి కానీ, సెబీ, ఇవి ఇంకా చిన్న ఎగ్జామ్స్లో అనిపిస్తాయి. అంటే ఒక ఎగ్జామ్ మనకి ఈజీ ఎగ్జామ్లా అనిపించాలంటే మన ప్రిపరేషన్ స్థాయి పెరగాలి. మన ప్రిపరేషన్ ఆ స్థాయిలోకి వెళ్తే అప్పుడు ఏ ఎగ్జామ్ అయినా ఈజీగా అనిపిస్తుంది. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.